ఇటువంటి సత్సంగ కార్యక్రమాలకు వెళ్ళాలంటే ఎన్నో జన్మల పుణ్యఫలం ఉండాలి. భగవద్గీతను చదివిన వాళ్ళు కానీ విన్నవాళ్ళు కానీ ఉంటే వారికి తెలుసు, కృష్ణ పరమాత్మ చెప్పినటువంటి ఒక గొప్ప వాక్యం ఏమిటంటే, అనేక మంది వేలాది మందిలో లేదా ఈ రోజుల్లో అయితే కోట్లాది మందిలో ఎవరో ఒక్కరు మాత్రమే భగవంతుని ప్రేమిస్తారు, భగవంతుని గురించి వినడానికి ఇష్టపడతారు, భగవంతుడు చెప్పిన మార్గంలో నడవడానికి ప్రయత్నం చేస్తారు. అట్లు ప్రయత్నం చేసిన వారిలో కూడా ఒకానొకడు మాత్రమే నా యథార్థ తత్వాన్ని గ్రహించగలుగుతాడు అంటాడు. మనందరం భగవంతుని గురించి వినడానికి ఇష్టపడే వారిలో ఉండి ఉండవచ్చు. అలాగే మనలో కొంతమంది భగవంతుడు చెప్పిన దాన్ని ఆచరించాలి అని ప్రయత్నం చేసేవారు కూడా ఉండవచ్చు. కానీ దాన్ని సంపూర్ణంగా చేసి గమ్యస్థానం చేరే వాళ్ళు మాత్రం ఒకరు కూడా ఉంటారో ఉండరో చెప్పలేం. అటువంటి కఠినమైనటువంటి మార్గంలో మనం ప్రయాణం చేస్తూ ఉన్నాం. అయినా ఈ మార్గాన్ని మించిన మరొక మార్గం లేదు. మానవుడికి ఈ మార్గం తప్ప మరొక మార్గంలో మనశ్శాంతి కానీ, సుఖము కానీ, దుఃఖరాహిత్యం కానీ, ప్రశాంతత కానీ వేరే మార్గంలో లేదు. అంటే ఏ లౌకిక మార్గంలో అయితే ధనము, కోరికలు, సుఖాలు, భోగాలు, ఆస్తులు, అంతస్తులు అనుకుంటూ వెళుతూ ఉన్నారో నిజానికి వాటిల్లో ఏ సుఖము లేదు, శాంతి లేదు, సౌఖ్యము లేదు. వాళ్ళు ఒక్క క్షణం మనసు పెట్టి ఆలోచిస్తే ఈ విషయం వారికి తెలిసిపోతుంది. పెద్ద పెద్ద కోటీశ్వరులని, పెద్ద పెద్ద పదవుల్లో ఉన్నవారిని కూడా అడిగి చూడండి, అయ్యా మీకు మనశ్శాంతి ఉందా అని అడిగి చూడండి, అది ఎలా ఉంటుందో కూడా మాకు తెలియదు నాయన, రాత్రిలో నిద్ర రాక అల్లాడుతూ ఉన్నామని చెప్తారు. అన్నీ ఉన్నాయి వారి దగ్గర, మనశ్శాంతి లేదు. అందుకని బాబాగారు అంటారు, ఫకీరు పదవి మహారాజ పదవి కంటే 100 రెట్లు బెటర్. చెప్పింది ఎవరు? సమర్థ సద్గురు సాయిబాబా. అది సత్యం, సత్యం, సత్యం. ఏమీ లేని వాడి దగ్గర ఉండేది మనశ్శాంతి, ఏమీ లేని వాడి దగ్గర ఉండేది ప్రశాంతత, ఏమీ లేని వాడి దగ్గర ఉండేది నిర్భయత్వం. అన్నీ ఉన్న వాళ్ళ దగ్గర ఉండేది భయం, భయం, భయం. ఎందుకో భయమో చెప్పక్కర్లా. బంగారం 1 కేజీ వేసుకొని బజార్కి వెళ్ళమని చెప్పండి ఎవరినైనా, ఎంత భయపడతారో తెలుస్తుంది. ఎందుకు భయం? కేజీ బంగారం ఉంది, ధైర్యం ఉండాలి కదా. కేజీ బంగారం ఉంటే ధైర్యం ఉండదు. మెడ మీద ఒక్క అణుమాత్రం కూడా బంగారం అనేది లేకపోతే వాళ్ళ దగ్గర ధైర్యం ఉంటుంది, భయం ఉండదు. ఇది సత్యం. అలాగని దాన్ని వద్దనుకునే వాళ్ళు ఎవరు? భయమైనా పర్లేదు, మీద పడి చంపినా పర్వాలేదు, కానీ బంగారం మాత్రం కావాలండి. ఇది మన ఆలోచన విధానం, మనం ఎంచుకున్న విధానం, మనం నడుస్తున్న విధానం. మరి అటువంటి విధానంలో మనశ్శాంతి అంటే ఎక్కడి నుంచి వస్తుంది? రాదు. రాకపోయినా పర్వాలేదు, అశాంతితో చచ్చినా పర్వాలేదు, మేము అందులోనే ఉంటాం అనేది అదే మాయ. మాయ కాకపోతే ఏముంది? దాంట్లో అన్ని కష్టాలే, అన్ని బాధలే, అన్ని భయాలే అని తెలిసి కూడా అదే కావాలనుకుంటున్నాం అంటే మాయ కాకపోతే ఏముంటుంది? అదే మాయ, భగవంతుని మాయ. సరే, ఆ విధంగా ఈ సత్యాలన్నీ కూడా తెలియచెప్పేదనే సత్సంగం అంటారు. ఏది సత్యం, ఏది అసత్యం, దేంట్లో నిజమైన సుఖం ఉంది, దేంట్లో సుఖం లేదు, దేంట్లో మనశ్శాంతి ఉంది, దేంట్లో మనశ్శాంతి లేదు, ఇవి చెప్పేదే సత్సంగం. సత్యాన్ని చెప్పేదే సత్సంగం. సత్యస్వరూపుడైనటువంటి పరమాత్మను దర్శింపచేసేదే సత్సంగం. కాబట్టి సత్సంగం ద్వారా తప్ప సత్యస్వరూపుడైన పరమాత్మను
గ్రహించడం కానీ, సత్యస్వరూపుడైన పరమాత్మ చెప్పినటువంటి మార్గాన్ని గ్రహించడం కానీ వేరే ఏ మార్గంలో అవకాశం లేదు. పూజల్లో అవకాశం లేదు, తీర్థయాత్రల్లో అవకాశం లేదు, పుణ్యనదుల్లో స్నానాలతో అవకాశం లేదు, యజ్ఞయాగాదుల్లో అవకాశం లేదు. ఒక సత్సంగ మార్గంలో మాత్రమే సత్యం తెలపబడుతుంది అంతవరకే. దాన్ని నువ్వు స్వీకరిస్తావా? ఆ మార్గంలో నడవాలని నువ్వు సంకల్పించుకుంటావా? అది నీ ఇష్టం మీద ఆధారపడి ఉంది. చెప్పడం వరకే వారి బాధ్యత. భగవంతుని అనుగ్రహం పొందిన వారు, ఎవరైతే జ్ఞానం పొందారో వారు చెప్పడం వరకే చేస్తారు. అది విని ఆచరిస్తావా, గాలికి వదిలేసి మళ్ళీ నీ మానాన నువ్వు జీవిస్తావా అనేది మళ్ళీ మన యొక్క ఇష్టాయిష్టాల మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఈ యొక్క సత్సంగం అనే గొప్పతనాన్ని గ్రహించి వచ్చిన మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియచేస్తూ, సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. ఒక సత్సంగంలో మాత్రమే మానవుడు బ్రతికి ఉండగానే మోక్ష సుఖాన్ని పొందగలుగుతాడు. మోక్ష సుఖం అనగా ఏమిటి సుమా? పరమశాంతి. ఆహా, ఏ ఇబ్బంది లేదు, నాకు హాయిగా ఉన్నాను. ఈ మాట ఎవరైనా అనగలుగుతారా ధైర్యంగా సంసారంలో ఉండి? మాకే ఇబ్బంది లేదండి, ప్రశాంతంగా హాయిగా ఉన్నామా అన్న వాళ్ళు చేతులు ఎత్తండి అంటే ధైర్యం చాలుతుందా? కారణం అలా ప్రశాంతంగా శాంతిగా లేకపోవడానికి మనలో ఇంకా చాలా చాలా కోరికలు ఉన్నాయి. ఈ 60 సంవత్సరాల నుంచి కోరికలు తీర్చుకుంటూనే ఉన్నాం. రోజుకు 3 పూటలు తింటూనే ఉన్నాం, వీలైతే 5 పూటలు తింటూ ఉంటాం, కావలసినవన్నీ కొనుక్కుంటూ ఉన్నాం, అనుభవిస్తూ ఉన్నాం. మరి 60 సంవత్సరాల నుంచి అన్ని సుఖాలు అనుభవిస్తున్నావు, ఇంకా మనశ్శాంతి లేదని ఎందుకంటున్నావు? ఏమండి, ఉదయం తింటే మధ్యాహ్నానికి ఆకలిస్తుంది, మధ్యాహ్నం తింటే సాయంత్రానికి ఆకలిస్తుంది, సాయంత్రం తింటే రాత్రికి మళ్ళీ ఆకలిస్తుంది. ఇంకెక్కడి మనశ్శాంతి? ఉదయం తింటే ఇంకా రాత్రి దాకా ఆకలి కాకపోతే కనీసం ఒక రకంగా చెప్పుకోవచ్చు. కుదరదే, మధ్యాహ్నానికి ఆకలిస్తుంది కదా. ఎన్ని రకాల బట్టలు ఉన్నా, చీరలు ఉన్నా, ఇంకా మళ్ళీ కొనుక్కోవాలి. పండగ వచ్చిందంటే మళ్ళీ కొనాలి. డబ్బులు లేకపోయినా కొనాలి, అప్పు చేసైనా కొనాలి. ఆచారం, సంప్రదాయం. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఎలా మనం మనశ్శాంతిగా ఉండగలుగుతాం? అందుకనే బుద్ధ భగవానుడు చెప్పాడు, కోరికలే దుఃఖ కారణం. ఎంత గొప్ప మాట చెప్పాడండి. ఎన్ని శతాబ్దాలు, ఎన్ని యుగాలు గడిచినా కానీ సత్యం సత్యం సత్యం, నీ కోరికే నీ దుఃఖానికి కారణం. తీసేయి కోరికని, అయిపోయా. మంచి కారు కొనాలండి, కోరిక పడింది, ఇంక నిద్ర పట్టదు. బ్యాంకు వాళ్ళు ఎంట పడతా ఉంటారు, ఈఎంఐ ఇస్తాం, మీ ఇష్టం, ఎప్పుడైనా కట్టుకోవచ్చు, నెల కొద్ది కట్టుకోవచ్చు, 10 సంవత్సరాలు కట్టవచ్చు, 20 సంవత్సరాలు కట్టవచ్చు. సార్ లోన్ ఇస్తాం. ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు లేవు, ఇల్లు కట్టుకోండి సార్ లోన్ ఇస్తాం. కారు కొనడానికి డబ్బులు లేవు, కారు కొనుక్కోండి సార్ లోన్ ఇస్తాం. వాడు ఇస్తామంటుండే కదా, తీసుకుందాం, కొనుక్కుందాం. కానీ నెల కట్టాలి, లేవు. ఉన్న ఉద్యోగం పోయింది, అయిపోయింది. వాడు వచ్చి మన ఇల్లు లాక్కపోతాడు, కారు లాక్కపోతాడు. అయినా కానీ కోరికలు మనని ఆ విధంగా ఆకర్షింప చేస్తూ, అప్పుల పాలు చేస్తూ, మనశ్శాంతి లేకుండా చేస్తూ ఉన్నాయి. అందులోనే కొట్టుకుపోయి అశాంతికి గురి అవుతున్నాం. ఉన్నదాంతో తృప్తిగా జీవించేటువంటి వాళ్ళు నిజమైన ఐశ్వర్యవంతులు. లేకపోయినా కానీ ఐశ్వర్యవంతులతో సమానంగా అన్నీ అనుభవించాలి అని ఎవరైతే అనుకుంటారో వాడి జీవితంలో ఎప్పుడూ శాంతిని పొందలేడు. ఆ ఎర్రం సాయి శ్రీనివాస్ గారిని చూడండి, ఏమీ లేదండి. ఎప్పుడైనా నేను ఫోన్ చేసి శ్రీను ఎలా ఉన్నావు అని అడిగితే ఆనందంగా ఉన్నాను బాబా అని రాగాలు తీస్తూ చెప్తాడు. ఓ పావు గంట నవ్వుతాడు. ఆ నవ్వు ఎవడికి రాదు, ఎలా నవ్వుతాడో నాకు అర్థం కాదు. ఎప్పుడు ఫోన్ చేసినా కానీ ఒక 5 నిమిషాలు నవ్వుతాడు. ముందు అసలు ఎలా ఉన్నావు అని అడగకముందే నవ్వుతున్నాడు. ఈ మధ్య
అంటే ఉన్నదానితో తృప్తి పొందినటువంటి వారి జీవితం అలాగ ఉంటుంది అంతే. ఇంకేం కావాలని కోరికలు లేవు ఆ అబ్బాయికి. కోరికలు లేకపోవడం వల్లే అంత హాయిగా ఉన్నాడు. అన్నీ ఉన్నా ఇంకా కావాలని కోరికలు ఉండబట్టే మనకు మనశ్శాంతి లేదు. కాబట్టి ఇటువంటి సత్యాల్ని సత్సంగంలో మనం చర్చించుకున్నప్పుడు మన బాధకు, మన అశాంతికి, మన సమస్యలకు కారణం మనమే అని గ్రహించి కాస్త ఇంటికి వెళ్ళాక ఏమన్నా కోరికలు ఉంటే ఆ కోరికల్ని కిటికీలో అటకాలో పెట్టేసి మనకు దేవుడు ఇంతే ఇచ్చాడు చాలు, హాయిగా దీంతో జీవిద్దాం. అప్పు లేకపోవడమే నిజమైన ఐశ్వర్యం. కార్లక్కర్లేదు, మిద్దెలక్కర్లేదు, 3 పూటలా తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట, ఈ 3 ఉంటే చాలు. దేవుడా మాకు చాలా ఇచ్చావు, అన్నిటికంటే మించి గొప్ప ఆరోగ్యాన్ని ఇచ్చావు. అన్నీ ఉన్నాయి, కోట్ల ఆస్తి ఉంది, 10 కార్లు ఉన్నాయి, కీర్తి ప్రతిష్టలు ఉన్నాయి, బీపీ, షుగర్, క్యాన్సర్ అన్ని జబ్బులు ఉన్నాయి. ఏమన్నా ఆనందమా? మాకు కోట్లు కోట్లు ఆస్తులు కావాలి, కీర్తి ప్రతిష్టలు కావాలి, వాటితో పాటుగా మాకు బీపీ, షుగర్ కూడా ఇవ్వండి స్వామి అన్న వాళ్ళ చేతులు ఎత్తండి. దేవుణ్ణి ఎవరైనా ప్రార్థన చేస్తారేమో. కోట్ల ఆస్తులు ఇస్తాము, బీపీ, షుగర్ కూడా ఇవ్వండి, డబ్బు ఇవ్వండి, జబ్బులు ఇవ్వండి అన్న వాళ్ళు ఎవరైనా చేతులు ఎత్తుతారా? డబ్బులతో పాటు నేను జబ్బులు కూడా ఇస్తాను, మీకు కోటి రూపాయలు ఇస్తాను, దాంతోపాటుగా బీపీ, షుగర్ కూడా ఇస్తాను, ఇవ్వండి స్వామి అని చేతులు ఎత్తమనండి. ఎవడెత్తాడు? మనం చాలా తెలియగల వాళ్ళం. డబ్బులు కావాలి స్వామి, కానీ జబ్బులు వద్దు. కానీ బాగా గుర్తుపెట్టుకోండి, డబ్బులు ఎంత ఎక్కువ వస్తే జబ్బులు కూడా అంత ఎక్కువ వస్తాయి సుమా. ఇది గుర్తుపెట్టుకొని డబ్బులు ఎక్కువ అడగబాకండి, చాలు, ఉన్న కాడికి చాలు. ఆరోగ్యం అంటే చాలు. ఆరోగ్యం మహాభాగ్యం. ఇది ఉపోద్ఘాతం. మనకు సత్సంగం మీద ప్రీతి కలగడానికి, ఈ సంసారాన్ని ఎలా ముందుకు నడపాలి, ఏ ఉద్దేశంతో నడపాలి అనడానికి ఒక ఉపోద్ఘాతం. వెనకాల రాశాడు సీనయ్య. కర్మ సిద్ధాంతం మీద ప్రత్యేక సత్సంగం చాలా పెద్ద అక్షరాలతో రాశాడు. మామూలుగా బాబా గారి గురించి చెప్పమంటే మా బావగారిలాగా నేను కూడా ఆనందంగా అద్భుతంగా చెప్పుకుంటాం గురువు యొక్క గొప్పతనాన్ని, కీర్తిని. కానీ కర్మ సిద్ధాంతం అని కలవరించి మరీ నాకు ఆ టాపిక్ ఇచ్చాడు. బాబా చాలామంది అడుగుతున్నారు కర్మ సిద్ధాంతం గురించి చెప్పామని. అదే కదా నా కర్మ సిద్ధాంతం గురించి చెప్పడం నా కర్మ. ఎందుకంటే కర్మలు ఎన్ని రకాల కర్మలండి, లక్షల కర్మలు చేస్తుంటాం మనం. రకరకాల కర్మలు రకరకాల పద్ధతుల్లో చేస్తుంటాం. దానికి ఒక సిద్ధాంతం ఎలా చెప్పాలి, ఏ కర్మ చేస్తే ఏ ఫలితం వస్తుందో ఏం చెప్తాం? బ్రహ్మాండంగా డ్రైవింగ్ వచ్చిన వాళ్ళు మన హరికృష్ణ గారు, గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు పూజ్యులు ఎన్టీ రామారావు గారి, కీర్తి చేసిన ఎన్టీ రామారావు గారి కుమారుడు హరికృష్ణ గారు. డ్రైవింగ్లో ఆయన చాలా ఎక్స్పర్ట్ అంట, చాలా గొప్ప నైపుణ్యం ఉన్నటువంటి వాడు, గొప్ప చోదకుడు. తర్వాత తెలిసింది ఆయన చనిపోయాక. అటువంటి మహానుభావుడు డ్రైవింగ్ ఆయన చేసేటప్పుడు ఆయనకి యాక్సిడెంట్ అయ్యి అకాలంగా మృత్యువాత పడ్డారు. ఏమిటి కర్మ? అలాగే యుద్ధ విద్యల్లో బ్రహ్మాండంగా ఆరితేరినటువంటి వాడు, ప్రపంచం మొత్తాన్ని జయించినటువంటి వాడు అలెగ్జాండర్ చివరికి చిన్న విషజ్వరం వచ్చి చచ్చిపోయాడు. జ్వరానికి చచ్చిపోయాడు. అప్పటిదాకేమనుకున్నాడు, ఈ ప్రపంచం మొత్తాన్ని నేను జయించగలను, నన్ను మించిన వాళ్ళు లేడు అనుకున్నాడు. కానీ చిన్న జ్వరం వస్తే చాలు మనిషిని చంపగలదు. దేవుడు తన దగ్గర చాలా గొప్ప అస్త్రం పెట్టుకున్నాడండి. గొప్ప అస్త్రాన్ని పెట్టుకున్నాడు. మానవుడికి అన్నీ ఇచ్చాడు, ధనం ఇచ్చాడు, బలం ఇచ్చాడు, ఐశ్వర్యం ఇచ్చాడు, కీర్తి ప్రతిష్టలు ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు. అందుకని అందరూ మేమే చాలా గొప్ప వాళ్ళమని విర్రవీగిపోతుంటారు. ధనబలం చేత, అధికార బలం చేత, ఐశ్వర్యం, ఆ తర్వాత శారీరక బలం చేత, కీర్తి ప్రతిష్టల చేత
ఎంతోమంది రాజ్యాలను జయించారు, ప్రపంచం మొత్తాన్ని జయించారు, మమ్మల్ని మించిన వాళ్ళు లేరు అనుకున్నారు. కానీ వాడికి చిన్న డెంగ్యూ జ్వరం వచ్చిందంటే చాలు, వాడికి చెప్పకుండానే మృత్యువు వాడిని తీసుకెళ్ళిపోతుంది. వాడికి ఒక చిన్న కరోనా వ్యాధి వస్తే చాలు, మొన్న ఎంతోమందిని తీసుకెళ్ళిపోయింది చెప్పకుండానే. భయంతో చచ్చిన వాళ్ళు ఉన్నారు, డబ్బులున్న వాళ్ళు. మృత్యువు, అనారోగ్యం, ఈ రెండు దేవుడి చేతిలో పెట్టుకున్నాడు. ఆ అనారోగ్యమే కనుక మనిషికి లేకపోతే వాడు ఈ ప్రపంచం మొత్తాన్ని మనశ్శాంతిగా ఉండనేయడు. బలం ఉన్నవాడు, ధనం ఉన్నవాడు, అధికారం ఉన్నవాడు ఈ యొక్క మొత్తం సమాజాన్ని తన చేతిలో పెట్టుకుంటాడు. అలా పెట్టుకోవాలని అనుకున్న వాళ్ళు ఉన్నారు, అనుకుంటున్న వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళందరినీ ఒక్క క్షణంలో మృత్యువు కబలించి వేస్తుంది అనే సత్యం వాడికి కూడా ఒక సమయం వచ్చినప్పుడు తెలుస్తుంది. అది వచ్చే వరకు వాడు విర్రవీగుతూనే ఉంటాడు. మృత్యువు దేవుడి చేతిలో పెట్టుకున్నాడు, రోగం, అనారోగ్యం మనిషికి ఆయన చేతిలో పెట్టుకున్నాడు. ఎంతటి బలాఢ్యుడైనా సరే ఒక జబ్బు వచ్చిందంటే బలహీనపడి చివరికి ఎముకలు బయటపడి చనిపోతారు. కొంతమంది సినిమా యాక్టర్ల పేర్లు చెప్పను, ఆ విధంగా బలమైనటువంటి దేహదారుఢ్యం కలిగినటువంటి బలంగా ఓ పెద్ద ఫైల్ మాల్ లాగా ఉన్న వాళ్ళు కూడా జబ్బు చేత శరీరం బక్క చిక్కిపోయి ఎముకల గూడుగా మారిపోయి చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ఎంతో అందంగా ఉండి మేము చాలా అందగత్తెలము, అందగాళ్ళమని విర్రవీగినటువంటి వాళ్ళు కూడా వారి అందం ఒక జబ్బు చేత పూర్తిగా నశించి కురూపిగా మారిపోయి చూడ్డానికే అసహ్యంగా మారిపోయి చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ దైవం తన చేతుల్లో పెట్టుకోకపోతే మానవుడు మాట వినడు సుమా. ఇది గుర్తుపెట్టుకొని మనం అహంకార రహితులమై అందరినీ ప్రేమించే మంచి మనస్సుతో జీవించే ప్రయత్నం చెయ్యాలి. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. యా కుందేందు తుషారహారధవళ యా శుభ్రవస్త్రావృత యా వీణావరదండమండితకరా యా శ్వేత పద్మాసనా యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిర్దేవై సదా వందితా సా మాం పాతు సరస్వతి భగవతి నిశేషజాడ్యాపహ నిశేషజాడ్యాపహ. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. అజ్ఞానమనే అంధకారాన్ని గురువు మాత్రమే చరళాకోల తీసుకొని కొడితే గుర్రం ఎట్లా ఎగిరి చెంగుమని పరిగెడుతుందో అజ్ఞానం ఆ విధంగా గురువు చరళాకోలతో కొడితే ఆయన ఇచ్చే జ్ఞానం ద్వారా, ఆయన చేసే బోధనల ద్వారా మనలో ఉన్న అజ్ఞానం అలా చెంగుమని ఎగిరి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిందా? 20-30 సంవత్సరాల నుంచి
బాబాగారి మార్గంలో ఉన్నాం, సత్యత్ర పారాయణాలు చేస్తూ ఉన్నాం, హారతులు చేస్తున్నాం, షిరిడీకి వెళ్తూ ఉన్నాం. అజ్ఞానం వెళ్ళిందే? అజ్ఞానం వెళ్ళింది అనడానికి ఒకటే నిదర్శనం, ఈ సంసార జీవితంలో నాకు ఇక దేని మీద ఏ కోరిక లేదు. చక్కగా ఇంత ఆహారం దొరికితే, ఇంత ఆహారం రుచితో సంబంధం లేదు, ఆ టయానికి ఏది దొరికితే అది తిని హాయిగా బాబాగారు నామస్మరణ చేసుకుంటూ జీవిస్తానండి అని ఎవరైతే అనుకోగలుగుతున్నారో వారికి అజ్ఞానం దొరికినట్టు నిదర్శనం. అదే ఫైనల్. అది ఎంత వయసు వచ్చినా సరే అది రానంత వరకు మన అజ్ఞానంలో ఉన్నట్టే లెక్క. అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. గురువు పాదార విందాలకు నమస్కరిస్తే ఎటువంటి ఫలితం వస్తుందో తెలుసా? అఖండ మండలాకారం, విశ్వం మొత్తానికి నమస్కారం పెట్టిన ఫలితం ఒక గురువు పాదపద్మాలు నమస్కారం పెడితే వస్తుంది. అనేక జన్మ సంప్రాప్తౌ కర్మబంధ విదాహినే ఆత్మజ్ఞాన ప్రదానేన తస్మై శ్రీ గురవే నమః. అనేక జన్మలలో సంపాదించుకున్నటువంటి పాపకర్మలు ఏవైతే ఉన్నాయో, పుణ్యకర్మలు ఏవైతే ఉన్నాయో ఆ కర్మలన్నీ కూడా నశించిపోయి ఆత్మజ్ఞానం లభిస్తుంది గురువుకు నమస్కరిస్తే. అన్ని కర్మలు తొలగిపోయాయి అనడానికి నిదర్శనమే గురువు పాద సేవ తప్ప, పదధ్యానం తప్ప నాకు ఇంకొక ఆలోచనే లేదు. బావగారు చెప్పినట్టుగా మనవని మీద ఉండడానికి లేదు, కొడుకు మీద ఉండడానికి లేదు, కూతురు మీద ఉండడానికి లేదు, బంగారం మీద ఉండడానికి లేదు, ఇంటి మీద ఉండడానికి లేదు, పొలాల మీద ఉండడానికి లేదు. గురువు పాద ధ్యానం, గురునామ సంకీర్తన, ఇదే నాకు బ్రహ్మానందం. ఎవరైతే ఈ నిర్ణయానికి వచ్చారో వారి పాపకర్మలు, పూర్వజన్మ కర్మలు అన్నీ తొలగించబడ్డాయని అర్థం. ఇలా అనుకోవడానికి ఏం కావాలి? ఏం కావాలి? లేదు. ఎవరు సహాయం చేసేది లేదు. మంత్రాలు తంత్రాలు లేదు. నీ భావన నువ్వు మార్చుకోవడమే, నువ్వు ఒక అభిప్రాయానికి రావటమే. ఈ అన్నీ నశించిపోయాయే కదా, చివరికి నాది నాది అనుకున్న ఈ దేహమే నాది కాదే. వెళ్ళిపోయిన తర్వాత దాన్ని శుభ్రంగా గుడ్డలో చుట్టి దయాదాక్ష్యం లేకుండా తాళ్ళేసి కట్టి తీసుకెళ్ళి గుంతలో పడేస్తారు. పోనీ గుంతలో పడేసి ఊరుకుంటారా? ఊరుకోరు. ఏదో చాలా ప్రేమగా మట్టి పోస్తారు మనం ఇది తీసుకెళ్ళి. కొంతమంది తీసుకెళ్ళి కర్రల మీద పెడతారు, శుభ్రంగా అంటిస్తారు. అప్పుడు పక్కన ఉండి మనం చూస్తూ ఉంటాం మన దేహాన్ని. అయ్యయ్యో నా దేహం కాలిపోతుంది, అయ్యయ్యో నా దేహం మీద మట్టి పోస్తున్నారు, మీ దుంపదగా, మీ ప్రేమ ఏమైంది, మీ జాలి ఏమైపోయింది, నేను మీ భార్యని కదా, మీ భర్తను కదా, మీ నాన్నని కదా, ఒరే మట్టి పోస్తున్నావేంట్రా నా ముఖం మీద, ఒరే కాల్ చేస్తున్నావేంట్రా అని మొత్తుకున్న ఎవరు మన మాట వినరు. అలాంటి ఈ దేహమే మనది కానప్పుడు ఈ దేహానికి సంబంధించినవి అన్నీ కావాలి అనుకోవడము మన అజ్ఞానం, మూర్ఖత్వం తప్ప మనని ఎవరు కాపాడుతారు? మనని మనమే కాపాడుకోవాలి, మన అభిప్రాయాలు మనమే మార్చుకోవాలి. సత్యాన్ని గ్రహించి సత్యాన్ని ప్రేమించడం నేర్చుకోవాలి. సత్యం ఒక్కరే గురువు, సత్యం ఒక్కడే పరమాత్మ. మన్నాథో శ్రీ జగన్నాథో మద్గురు శ్రీ జగద్గురు మమాత్మా సర్వభూతాత్మా తస్మై శ్రీ గురవే నమః. ఈ మైకులో ఉన్నది చైతన్యం, ఈ సెల్ ఫోన్లో ఉన్నది చైతన్యం, ఆ లైట్లో ఉన్నది చైతన్యం, ఆ ఫ్యాన్లో ఉన్నది చైతన్యం అంటే కరెంటు. వీటన్నిటిలో ఉన్నది కరెంటే, పైకి మాత్రం వాటి రూపాలు మారిపోయాయి.
అలాగే ఇక్కడ కూర్చున్న వాళ్ళ అందరిలో ఉన్నది ఆత్మ. మన రూపాలు మాత్రం వేరే వేరేగా ఉన్నాయి. ఆత్మ శాశ్వతం, కరెంటు శాశ్వతం. ఈ వస్తువులన్నీ పాడైపోతాయి, కరెంటు పాడవదు సుమా. కరెంటు ఎప్పుడు కరెంటులాగే ఉంటుంది, నిత్య యవనంగా చైతన్యంగా ఉంటుంది. ఎవరన్నా డౌట్ ఉంటే పట్టుకొని చూడొచ్చు, ఎప్పుడూ అలాగే ఉంటుంది. కాబట్టి లోపల ఉన్న ఆత్మ అది ఒకే రకంగా ఉంటుంది అందరిలో కూడా. ఆకారాలు మారిపోయాయి కాబట్టి ఆకారాలకు ఇంపార్టెంట్ లేదు, అవి ఉంటాయి పోతాయి, మారిపోతూ ఉంటాయి. ఎప్పుడూ మారుంది లోపల ఉంది ఆత్మ. మన్నాదో శ్రీ జగన్నాథో మద్గురు శ్రీ జగద్గురు మమాత్మ సర్వభూతాత్మ తస్మై శ్రీ గురవే నమః. ఈ జ్ఞానం గురువు ద్వారా పొందినప్పుడు అందరినీ మనం గురుస్వరూపంగానే చూస్తాం, ఆత్మస్వరూపంగానే చూస్తాం, ప్రేమిస్తాం. కనీసం ప్రేమించడం రాకపోయినా ద్వేషించకుండా ఉంటే చాలు. ప్రతి మనిషికి ద్వేషించబడే వాళ్ళు కొంతమంది ఉంటారు, గుర్తుపెట్టుకోండి. ఒకసారి కళ్ళు మూసుకొని నేను ఎవరిని ద్వేషిస్తున్నాను, నాకెవరంటే నచ్చరు అంటే సాధారణంగా కోడళ్ళకు అత్తలు ఉంటారు, అత్తలకు కోడళ్ళు ఉంటారు. ఆఫీసులో పనిచేసేటప్పుడు పై అధికారి ఉంటాడు, పై అధికారికి కింద పనిచేసేవాడు మాట వినకపోతే వాడు ఉంటాడు. ఎవరో ఒకరు ద్వేషించకపోతే, ఎవరో ఒకరు నచ్చకపోతే సంసారం ఎలా నడుస్తుంది? ఆ నచ్చనివాడు ద్వేషించేవాడు ఉంటేనే వాడి గురించి మాట్లాడుకుంటుంటే టైం గడిచిపోతూ ఉంటుంది. ఏమీ లేకపోతే రాజకీయ నాయకులు ఎలాగా ఉన్నారు పాపం, వాళ్ళు ఎక్కడ దూరంగా ఉంటారు, మనం అనేది వారికి వినపడదు కాబట్టి వారి గురించి మాట్లాడుకుంటూ, వారి గురించి అరుచుకుంటూ, తిట్టుకుంటూ టైంపాస్ చేస్తూ ఉంటాం. కొంతమందికి సినిమా యాక్టర్లు ఉంటారు, వీడికి ఒకటి ఇష్టం, వాడికి ఇంకొకటి ఇష్టం. కాబట్టి వీడు వాడిని తిడతాడు, వాడిని వీడిని తిడతాడు. అలా ఒకరిని ఎవరో ఒకరు తిట్టుకుంటూ, అరుచుకుంటూ, విమర్శించుకుంటూ కాలక్షేపం చేస్తే జీవితం నడుస్తుంది తప్ప బాబా సంకీర్తన చేస్తే, గురునామ సంకీర్తన చేస్తే, భగవన్నామ సంకీర్తన చేస్తే టైం గడుస్తుందా? చాలా కష్టం భగవన్నామస్మరణ చేస్తే టైం గడవాలంటే. అదే అమ్మలక్కల గురించి మాట్లాడుకుంటే, ఇతరుల గురించి మాట్లాడుకుంటే టైం తెలియదండి. అసలు ఎంత టైం, పొద్దున్నుంచి రాత్రి దాకా మాట్లాడుకున్నా అసలు టైం సరిపోదు. రిటైర్ అయిన తర్వాత చాలామంది వాకింగ్ అంటూ వస్తుంటారు, చూస్తుంటాను. నేను కూడా అప్పుడప్పుడు వాకింగ్ వెళ్ళినప్పుడు చూస్తాను. ఆ ఎక్కడ లేని లోకాభిరామైన ఊర్లో ఉన్న విషయాలన్నీ వాకింగ్ చేసుకుంటూ మాట్లాడుకుంటూ పోతుంటారు. వాడెంత సంపాదించాడు, వీడెంత పోగొట్టుకున్నాడు, వాళ్ళు ఏమయ్యారు, వీళ్ళు ఏమయ్యారు, ఎవరి కాపురాలు పాడైపోయాయి, ఇవన్నీ అక్కడ వాకింగ్లో మాట్లాడుకుంటూ పోతారు. కనీసం ఆ వాకింగ్ సమయంలో ఉన్న మంచి గాలి పీలుస్తూ చక్కగా భగవన్నామస్మరణ చేసుకుంటూ ఆ ప్రశాంత వాతావరణంలో అన్నా ప్రశాంతంగా ఉన్నామంటే వీలు కాదు. ఇవన్నీ సంస్కారాలు. మనం ఇష్టపడేవి అవే, మనల్ని తరింపజేసేది అవే, మనకు మోక్షాన్ని ఇచ్చేది అవే, మన పాపకర్మలను తొలగించేవి అవే. కాబట్టి సాధారణమైన మానవుల యొక్క జీవన విధానం ఇలా ఉంటుంది. భక్తుల్లాగా ఇక్కడ కూర్చున్న మనందరిలో కూడా బయటికి వెళ్ళగానే అలాంటి భూతాలు వచ్చి చేరే అవకాశం ఉంటుంది. వీలైనంత వరకు వాటిని రాకుండా ఇలాంటి సత్సంగాల్లో పాల్గొనేవారు వారి జీవన విధానం సపరేట్గా ఉండాలి, వారి ఆలోచన మంచిగా ఉండాలి, వారి మాట తీరు మంచిగా ఉండాలి, వారి జీవన విధానం ఇందాక బావగారు చెప్పినట్టుగా పంచేంద్రియాలను ఆయనకు అర్పించాలి. కంటితో చూస్తే గురువునే చూడాలి, చెవితో వింటే గురువుకు సంబంధించిన విషయాలే వినాలి, నోటితో మాట్లాడితే గురువుకు సంబంధించిన విషయాలే మాట్లాడాలి, మనసుతో ఆలోచిస్తే గురువుకు సంబంధించిన విషయాల్ని ఆలోచించాలి. ఇలా పంచేంద్రియాలని ఆయన కోసం వినియోగిస్తే అది నీ కర్మఫలాన్ని తొలగిస్తుంది, అది నీ రోగాన్ని నయం చేస్తుంది, అది నీ పాపాలను తొలగిస్తుంది, అది నీకు పుణ్యరాశిని పెంచుతుంది, అది తరతరాలుగా నీ కుటుంబాన్ని కాపాడుతుంది. కాబట్టి ఏది మనల్ని కాపాడుతుంది, ఏది రక్షిస్తుంది, ఏది ఉద్ధరిస్తుంది, ఏది పాపాన్ని పోగొడుతుంది, ఏది పుణ్యాన్ని ప్రసాదిస్తుందో కూడా తెలియకుండా జీవిస్తున్నాం ఈ కాలంలో చాలామంది. తెలియదు వాళ్ళకి, వాళ్ళ తప్పేం లేదు, వాళ్ళకి ఎవరు చెప్పలా, అలా గడిచిపోతున్నాయి వాళ్ళ జీవితాలు. లేకపోతే ఐఏఎస్ ఆఫీసర్లు తప్పులు చేసి జైల్లోకి వెళ్ళడం ఏంటండి బాబు? ఐఏఎస్ ఆఫీసర్లు అంటే ఏమిటి? సమాజాన్ని నడిపించే వాళ్ళు, మేధావులు. సమాజం అంతా వారి మీద ఆధారపడి ఉంటుంది. అలాగే ప్రజల నాయకులు ప్రజల్ని పాలించడానికి ఎన్నుకుంటే వాళ్ళు జైల్లోకి వెళ్ళడం ఏంటండి బాబు?
వారికేంటి ఆ కష్టాలు, వారికేంటి ఆ బాధలు, వారికేంటి అవమానాలు? ఇవన్నీ కూడా కారణం ఒక్కటే, భగవంతునికి సంబంధించిన జ్ఞానం సరిగ్గా లేకపోవడం. స్వామి వివేకానంద అంటాడు, ఆధ్యాత్మికత అనే పునాది మీద నిర్మించబడని ఎంతటి అభివృద్ధి అయినా సరే అది పేకమేడలా కూడిపోవలసిందే అంటాడు. అది మనిషికి కానీ, సమాజానికి కానీ, దేశానికి కానీ. ఆధ్యాత్మిక జ్ఞానం ఉండాలి, ఆత్మజ్ఞానం ఉండాలి. నువ్వెవరో, ఎక్కడి నుంచి వచ్చావో తెలియాలి. ఎలా జీవిస్తే నీకు మంచి జరుగుతుందో, ఎలా జీవించకపోతే నీకు చెడు జరుగుతుందో, నష్టం జరుగుతుందో. కర్మ అంటే ఏమిటి, కర్మ సిద్ధాంతం ఏంటి, ఇక్కడ తీసుకొచ్చాడు బాబా గారు. వీడు ఎక్కడెక్కడికో పోతా ఉన్నాడు, మళ్ళీ అయిపోయాక సీనా అడుగుతాడు, సార్ కర్మ సిద్ధాంతం అన్నీ ఇక్కడికి తెచ్చాడు. కర్మలు ఎలా చేయాలి, ఏ కర్మల ఫలితాలు ఎలా ఉంటాయి అనేది తెలుసుకొని జీవించకపోవడం వల్లనే ఎంత విద్యావేత్తలైనా సరే, ఎంత ఉన్నత పదవుల్లో ఉన్నవారైనా సరే, వారి చేత సమాజంలో తప్పులు జరపబడుతున్నాయి, తప్పులు చేస్తున్నారు, ఆ తప్పుల ఫలితాలు అనుభవిస్తున్నారు. తప్పు చేసేటప్పుడు తెలియదు ఎవరికి కూడా దాని ఫలితం ఎలా ఉంటుందో. ఆ ఫలితం అనుభవించినప్పుడు తెలుస్తుంది, అయ్యో ఎందుకు చేశానా ఈ తప్పు. ఎంత అవమానం అండి, ఉన్నత పదవుల్లో ఉండి గొప్ప గొప్ప కీర్తి ప్రతిష్టలు సంపాదించుకొని సాధారణమైన మధ్యతరగతిలో ఉండే మళ్ళాంటి వాళ్ళమే జైలుకి వెళ్ళాలంటే గడగడ వణికిపోతామే. మరి అంత గొప్ప కీర్తి ప్రతిష్టలు సంపాదించుకున్న వాళ్ళు, అంత మేధావులు, అంత విద్యావేత్తలు, వారు అలా జరిగేటప్పుడు వాళ్ళ ఎంత బాధపడిపోతారు, వాళ్ళ కుటుంబ సభ్యులు ఎంత బాధపడిపోతారు. ఇవన్నీ ఆలోచిస్తే తెలిసేది ఒక్కటే, కర్మలు ఎలా చేయాలో తెలియకుండా జీవిస్తున్నాము. ఎన్నో గొప్ప గొప్ప విద్యలు నేర్చుకున్నాం, కానీ ఆధ్యాత్మిక విద్య నేర్చుకోలేదు. అందుకే ప్రహ్లాదుని హిరణ్యకశిపుడు అడిగినప్పుడు, నాయనా విద్యలన్నీ గురువుల దగ్గర చక్కగా అభ్యసించితివా అంటే, నేర్చుకున్నాను నాన్న, విద్యలలోకెల్లా ఉన్నతమైన విద్య నేర్చుకున్నాను, అదే నారాయణ విద్య, శ్రీమన్నారాయణ విద్య నేర్చుకున్నాను, నారాయణుని భక్తి నేర్చుకున్నాను. నారాయణుని భక్తి తప్ప, నారాయణుడు తప్ప అన్యమైనది ఏదీ సత్యం కాదని తెలుసుకున్నాను. ఆ విద్య మన సనాతన ధర్మంలో, మన భారతదేశంలో అనాదిగా మనకు అందించబడింది ఒకప్పుడు. ఇప్పుడు పాశ్చాత్య నాగరికతలో బతుకుతున్నాం కాబట్టి ఆధ్యాత్మిక విద్య పూర్తిగా పోయింది, భౌతిక విద్యలు మాత్రమే మిగిలిపోయాయి. సంపాదించు, అనుభవించు, సంపాదించు, అనుభవించు, ఆ తర్వాత లాస్ట్లో రోగాలతో రోష్టులను కూడా అనుభవించి, కృషించి, నశించి చావు, అంతే. ఎందుకని పుణ్యం లేదు, పురుషార్థం లేదు, దానం లేదు, ధర్మం లేదు, మంచి లేదు, చెడు లేదు. ఇంకెలా? వృద్ధాప్యంలో చుట్టుకుంటాయి అన్నీ చేసిన కర్మలకన్నిటికీ కూడా ఫలితాలు. భగవంతుడు చాలా దయామయుడు, కరుణా సముద్రుడు. భగవంతుని మార్గంలో పోయే వాళ్ళకు ఒక మంచి గొప్ప ప్రయోజనం ఏమిటో తెలుసా? మనం పూర్వజన్మలో కానీ, ఈ జన్మలో కానీ, తెలిసి కానీ తెలియక చేసిన కానీ కర్మలు ఏవైతే ఉన్నాయో ఆ కర్మల ఫలితాలను వృద్ధాప్యంలో ఇస్తాడు. భగవంతుని పాదాలు పట్టుకున్న వారికి మాత్రమే. ఎందుకని? మధ్యలోనే ఇస్తే వాడి బాధ్యతలు నిర్వర్తించలేడు, వాడు సంసారాన్ని వాడు సక్రమంగా బాధ్యతలు నిర్వర్తించలేడు. పిల్లల్ని పెంచి పెద్ద చేసి చదివించి పెళ్ళిళ్ళు చేయాలి, ఇవన్నీ బాధ్యతలు. ఇవన్నీ చేయాలంటే శారీరక ఆరోగ్యంగా ఉండాలి. మరి మధ్యలోనే అనారోగ్యం ఇస్తే ఇవన్నీ ఎవరు చేస్తారు? అందుకనే దయామయుడు అనేటువంటి భగవంతుడు ఏం చేస్తున్నాడంటే, తన పాదాలు పట్టుకున్న వారిని వారి పాపకర్మలన్నింటి కూడా వృద్ధాప్యంలో ఇస్తాడు. ఎందుకని? అప్పుడు ఉన్నా ఒకటి, ఊడినా ఒకటి, బాధ్యతలన్నీ అయిపోయాయి కదా. అందుకని కర్మ సిద్ధాంతంలో భగవంతుని పాదాలు పట్టుకున్న వారికి ఒక రకంగా ఉంటుంది, భగవంతుని పాదాలు పట్టుకొని వారికి ఒక రకంగా ఉంటుంది. కొంతమంది ఉంటాం, మనం చూస్తుంటాం, చిన్న వయస్సులోనే అనారోగ్యంతో చాలా ఇబ్బందులు పడుతుంటారు, పెద్ద పెద్ద రోగాలతో. అలాగే వృద్ధాప్యంలో మాత్రమే పెద్ద రోగాలు వచ్చి శరీరాన్ని వదిలిపెట్టే వాళ్ళు ఉంటారు. కొంతమంది చిన్న వయసులో ఉన్నప్పుడే భగవంతుని పాదాలు పట్టుకున్నా సరే వచ్చాయి అని అంటే దానికి కారణం వారి పాపకర్మల ఫలితం చాలా ఎక్కువగా ఉన్నప్పుడు
ఇక దేవుడు కూడా ఏమీ చేయలేనప్పుడు ఇంకా చెప్పాలంటే వారి ఆయుష్ తక్కువగా ఉంది కాబట్టి ఆ తక్కువగా ఉన్న ఆయుష్ సమయంలోనే దాన్ని కూడా అనుభవింపచేసి తీసుకెళ్ళిపోతాడు. ఇది భగవంతుని పాదాలు పట్టుకున్న వారికి పట్టుకునే వారికి ఉండే తేడా. మళ్ళీ వస్తాను, ఎందుకంటే ఇది కర్మ సిద్ధాంతం చాలా విస్తృతమైంది. దాని మధ్యలో ఒకసారి భక్తిలోకి వెళ్తాను. ఆరతి సాయి బాబా సౌఖ్యదాతార జీవ చరణారజతాలి జవదాస విసావ భక్తా విసావ ఆరతి సాయి బాబా జాలునియానంగ స్వస్వరూపి రాహేదంగ మోక్ష జనదావి నిజ డోలా శ్రీరంగ డోలా శ్రీరంగ ఆరతి సాయి బాబా జయమణి జైస భావ తయ తైస అనుభావ दाविसी दय घन ऐसी तुझी ही मावा तुझी ही मावा आरती साई बाबा तुम चे नाम झाता हर संस्कृति वेद अगाध तव करणी मार्ग दाविशियानाद दाविशियानाद आरती साई बाबा कलियुगी अवतार सगुण पर ब्रह्मा सचार अवतीर्ण झाला से स्वामी दत्ता दिगंबर दत्ता दिगंबर आरती साई बाबा 8 दिवस गुरुवारी भक्त करे तिवारी प्रभु पद पहवाय भव भया निवारी भया निवारी आरती साई बाबा माझा निज द्रव्य ठेवा तव चरण रज सेवा मागणे हे जियाता तुम देवादिदेवा देवादिदेवा आरती साई बाबा इचिता देना चातक निर्मल तो निज सुख पाजवे माधवाय संभाला आपुली बागम आरती साई बाबा सौख्यदातार जीवम चरणारजतली जवदासा विसावम भक्ता विसावम आरती साई बाबा ఆరతి సాయిబాబా. ఎందుకంటే నిన్ను ఆశ్రయించిన వారందరికీ కూడా సుఖశాంతులను ప్రసాదించేవాడు, అందుకే నీకు ఆరతి చేస్తూ ఉన్నాను. చరణ రజతాలి నాకు చాలా ఇష్టమైనది ఏమిటి అంటే గురువు యొక్క పాద ధూళి. భక్తి ఎలా ఉండాలి అంటే అయ్యా నీ పద ధ్యానం చాలు, నీ పాదాలు చాలు నాకు. ఇది అత్యుత్తమమైన భక్తి. దానికంటే ఉత్తమమైన భక్తి ఇక దీన్ని మించింది లేదు. ఏమిటంటే నీ పాద ధూళి చాలు తండ్రి నాకు, నన్ను తరింపచేయడానికి అని ఎవరైతే భక్తి భావంతో తనను తాను తగ్గించుకొని గురువు యొక్క పద ధూళి చాలు నాకు అన్నంతగా గురువును ప్రేమిస్తాడో భజిస్తాడో వాడు ధన్యుడు. వారి మీద గురువు యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉంటుంది. ఆంజనేయ స్వామిని చూడండి, ఎప్పుడు ఆయన దృష్టి రాముడి యొక్క పాదాల మీద ఉంటుంది తప్ప ఆయన ఎప్పుడు కూడా రామచంద్రుని ముఖారవిందాన్ని చూసినట్టుగా మనం చూడలేదు. భరతుడు అన్నగారి కోసం అరణ్యానికి వచ్చినప్పుడు అయోధ్యకు తీసుకువెళ్ళడానికి
మా అన్నగారు ఏడి అంటే, నిన్నటిదాకా ఇక్కడే ఉన్నాడు నాయన, ఇదిగో ఈ చెట్టు కింద పడుకున్నాడు, ఇదిగో ఇక్కడ ముఖ ప్రక్షాళన చేసుకున్నాడు, ఇక్కడ స్నానం చేశాడు, ఇదిగో ఇక్కడ నడిచాడు అని చూపించినప్పుడు గుహుడు, ఇది మా అన్నగారు నడిచినటువంటి పవిత్రమైనటువంటి ధూళి కదా అని చెప్పి ఆ ధూళిలో పడి పొర్లాడాడంట. రాముని యొక్క పద ధూళి ఎంత పవిత్రమో ఎంత గొప్పదో గ్రహించినవాడు కాబట్టి ఆ భరతుడు అన్న యొక్క పాద ధూళిలో దొర్లి తరించాడు. ఇది భగవంతుడి గొప్పతనాన్ని, గురువు యొక్క గొప్పతనాన్ని గ్రహించే కొలది తెలిసే భక్తి, వచ్చే భక్తి అందరికీ రాదు. ఈ మహానుభావుడు అటువంటి భక్తిని పొందాడు కాబట్టే ఈ పదం రాయగలిగాడు. చరణారజతాలి, నీ యొక్క చరణముల ధూళి చాలు సాయినాథా నాకు అన్నాడు మాధవ ఆట్కర్. అంత గొప్ప భక్తిని మనం సాధించాలి. జాలుని ఆనంగా మా యొక్క కోరికలన్నింటినీ దహించి పాడాయి బాబా, మాలో ఏ ఒక్క కోరిక లేకుండా మొత్తాన్ని కాల్చి బూడిద చేసాయి. అలా చేయగలిగిన శక్తి ఆయనకు మాత్రమే ఉంది. అయితే నువ్వు ప్రార్థన చెయ్యాలి, మనస్ఫూర్తిగా ప్రార్థన చేయాలి, నాలో ఉన్న సమస్త కోరికల్ని భస్మం చెయ్యమని. నువ్వు ప్రార్థన చేయకుండా ఆయన ఏమి చేయడు. నువ్వు ప్రార్థన చేస్తున్నావంటే అర్థం అటువంటి సంకల్పం నీలో కలిగింది, అంత గొప్ప కోరిక, అంత గొప్ప భక్తి నీలో కలిగింది. అప్పుడే నీలోంచి ఆ ప్రార్థన వస్తుంది. అసలు మనం ఆ ప్రార్థనే చేయకుండా నా కోరికలన్నీ ఇంకా తొలగట్లేదు అంటే తొలగాలని నువ్వు అనుకుంటే కదా. ముముక్ష జనదావి నిజ డోలా శ్రీరంగా, ఎవరైతే మోక్షాన్ని కోరుకుంటారో వారు నిన్ను శ్రీరంగ స్వరూపంగా పాండురంగడిగా భావిస్తూ నిన్ను సేవిస్తూ ఉన్నారు. బాగా గుర్తుపెట్టుకోండి, ఆ రోజుల్లో బాబా గారిని సేవించిన వాళ్ళందరూ కూడా బాబాను ఏదో ఒక ఇతర దైవంగా భావించుకొని పూజించారు. అట్లు పూజించిన వారందరినీ ఆయన తరింపజేశారు, మోక్షాన్ని ప్రసాదించారు. కాకసాబ్ దీక్షిత్ కావచ్చు, నానాసాబ్ చాందోర్కర్ కావచ్చు, హేమాడ్ పంత్ గారు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వారిని పాండురంగడిగా, శ్రీకృష్ణుడిగా, శ్రీరాముడిగా భావన చేసుకొని పూజించారు, సేవించారు. వారందరికీ బాబా మోక్షాన్ని ప్రసాదించారు. అంతేకాదు వీరు నా నిజ భక్తులు అని సర్టిఫికెట్ ఇచ్చాడు. అంటే రంగడికి ఆయనకి అనుమాత్రం తేడా లేదు అని అర్థమైపోతుంది. పరమేశ్వరుడికి ఆయనకి అనుమాత్రం తేడా లేదని తెలుస్తుంది. వారు ఏ భావంతో వారిని భావించి పూజించి సేవించారో ఆ భావంతో వారిని అనుగ్రహించి తరింపచేసి మోక్షాన్ని ప్రసాదించాడు. నువ్వు రంగడిని పూజిస్తున్నావు కదా, నువ్వు శివుణ్ణి పూజిస్తున్నావు కదా, కాబట్టి నేను నిన్ను అనుగ్రహించను, నేను సాయిబాబాను కదా అని ఆయన అనుకోలా. అది గుర్తించాలి. అందుకని హారతుల్లో ఎక్కడ చూసినా బాబా గారిని సాక్షాత్తు ఈశ్వర స్వరూపంగా, దత్తస్వరూపంగా, పాండురంగడిగానే రచన చేశారు. రచన చేయించుకున్నాడు. హారతులు బాబా గారు అడిగి రాయించుకున్నాడు. సచ్చరిత్ర హేమాడ్ పంతు అడిగితే రాయమన్నాడు. ఆయన అడిగి రాయించుకున్న హారతుల్లో ఉన్నదంతా పాండురంగ తత్వమే, ఉన్నదంతా ఈశ్వర తత్వమే, ఉన్నదంతా దత్తతత్వమే. ఆయన అనుగ్రహంతో, ఆయన సంకల్పంతో రాయించుకున్నాడు. కాబట్టి ఆ స్వరూపాలన్నీ నావే, నన్ను ఆ విధంగా భావించుకోండి, అప్పుడు నేను మీకు అర్థమవుతానని చెప్పాడు. ఇది కూడా మనం సత్యదృష్టితో చూసినప్పుడు దర్శనం అవుతుంది మనకు. జయమని జైసభావ, ఎవరు ఎలా భావిస్తే అలా దర్శనమిచ్చావు, ఎవరు ఎలా భావిస్తే వారిని అలా అనుగ్రహించావు. అదే నీ అసలు తత్వం. నీ తత్వం ఏమిటయ్యా అంటే యద్భావం తద్భవతి. ఎవరు ఎలా భావిస్తే అలాగే అనుభవిస్తాడు, అలాగే దర్శనమిస్తాడు, అలాగే తరింపచేస్తాడు. తుమచే నామధ్యాత హరే సంస్కృత వ్యధ అగాధ తవకరణి మార్గదావిసి అనాథ. నీ యొక్క నామస్మరణ చేస్తూ ఈ సంసార సాగరంలో ప్రయాణం చేసేవారికి, అనాథలుగా మిగిలిపోతున్న వారికి, దారి తెన్ను తెలియని వారికి చక్కగా చేయి పట్టి నడిపిస్తావు. నీ యొక్క చర్యలు అగాధం, నీ లీలలు అగాధం, నీ తత్వం అగాధం. నిన్ను అర్థం చేసుకునే వాళ్ళు ఎవరూ లేరు.
ఎందుకంటే అంత అనంతమైనటువంటి తత్వం సాయి తత్వం. ఒక్క మాటలో అర్థం చేసుకోవాలి అంటే బాబా తత్వం ఆత్మతత్వం, బాబా తత్వం అనంతతత్వం. ఆత్మ ఈజ్గోల్డ్ అనంతం, ఆత్మే అన్నీ అయి ఉంది. ఆత్మ కానిది ఒక్క పూచిక పుల్ల కూడా లేదు, అనుస్వరూపంగా కూడా సృష్టిలో ఏమీ లేదు. అయిపోయింది. ఆత్మతత్వం అంటే అన్నీ ఆయనే. అన్ని మతాల్లో ఉన్న దైవ స్వరూపాలు కూడా ఆయనే. ఏ మతాన్ని ద్వేషించినా ఆయన్ని ద్వేషించినట్టే, ఏ రూపాన్ని ద్వేషించినా ఆయన్ని ద్వేషించినట్టే. ఇది ఒక అద్భుతమైనటువంటి జ్ఞానం, సంపూర్ణమైన జ్ఞానం సాయితత్వంలో మనకు లభిస్తూ ఉంది. కలియుగి అవతార సగుణ పరబ్రహ్మ సాచార. కలియుగ అవతారమైన ఏ అవతారం ఏ పురాణాల్లో ఉంది, ఏ వేదాల్లో ఉంది? వేదాల్లో అవతారాలు ఉండవని వాళ్ళకే తెలియదు. వేదాల్లో అవతారాలు ఉండవు, నామరూపాల గురించి ఉండవు. పురాణాలు బాగా చదివితే వాటిల్లో భగవంతుడు గురుస్వరూపంగా కూడా అవతరిస్తూ ఉంటాడు, సాధు సత్పురుషుల రూపంలో కూడా అవతరిస్తుంటాడు అని తెలుస్తుంది. దత్తపురాణాన్ని తెలిస్తే దత్తాత్రేయ స్వామి వారికి సంబంధించిన గురు పరంపరలు ఇవన్నీ కూడా లోకోద్ధరణ కోసం అవతారం ధరిస్తూ ఉంటారు అని తెలుస్తుంది. ఏమీ తెలియకుండా మాట్లాడితే మనం చేయగలిగింది ఏం లేదు. అవతీర్ణ ఝాలాసే స్వామి దత్తా దిగంబర. దత్తా స్వరూపంగా నువ్వు అవతరించావు, త్రిమూర్తి స్వరూపంగా అవతరించావు. కనుకనే ఎప్పుడైతే బాబాగారు దత్తాత్రేయ స్వరూపం అయ్యాడో సమస్తం ఆయన అయిపోతాడు. ఎందుకని? సృష్టికి పూర్వం ఉన్నది నిరాకారమైన చైతన్యం, అది మూడుగా మారింది బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపం. తిరిగి మళ్ళీ ఆ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఒక రూపం ధరించారు, అదే దత్తాత్రేయ స్వరూపం. గురుస్తోత్రం పుట్టింది దత్తాత్రేయుడికి మాత్రమే, గురు శ్లోకం పుట్టింది దత్తాత్రేయుడికి మాత్రమే. గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుర్దేవో మహేశ్వర, ఈ మూడు రూపాలు కలిసిన రూపం దత్తాత్రేయుడు. కాబట్టి ఆయనని ఆ శ్లోకంతో కీర్తించడం జరిగింది. ఆ తర్వాత వచ్చిన గురు స్వరూపాలు ఎవరైనా సరే ఆ స్తోత్రంతో వారిని ఆరాధించడం, కీర్తించడం జరిగింది అని అంటే గురువు అంటే జ్ఞానస్వరూపం, జ్ఞానస్వరూపం అంటే దత్తాత్రేయుడు, దత్తాత్రేయుడు అంటే పరబ్రహ్మ స్వరూపం. కాబట్టి అటువంటి పరిపూర్ణమైనటువంటి దత్తాత్రేయ స్వరూపుడే సాయినాథుడిగా అవతరించాడు. కాబట్టి ఈనాడు మనకు ఆయన ఇంతగా విశ్వవ్యాప్తంగా ప్రకాశిస్తూ ఉంది అనే యొక్క ప్రభ. సాయినాథుడి యొక్క ఈ అవతారం ఈ కలియుగాన్ని కులమతాలకు రహితంగా శాంతి సౌఖ్యాల్లో మార్గంలో నడపడానికి అవతరించింది. సర్వ మానవుల్ని కూడా అన్నదమ్ముల కలిసిమెలిసి జీవించడానికి వచ్చింది. భవిష్యత్తులో సాయితత్వం మాత్రమే ప్రపంచ శాంతిని స్థాపిస్తుంది, దేశ సమైక్యతను కాపాడుతుంది. కాబట్టి సాయితత్వాన్ని మనం నిలబెట్టుకోవాలి, విస్తృతంగా వ్యాపింప చేయాలి. సాయి అంటే ఒక మతానికి సంబంధించిన వారు కాదు, ఒక కులానికి సంబంధించిన వారు కాదు, ఒక నామరూప దైవ స్వరూపానికి సంబంధించిన వారు కాదు. సమస్త ప్రాణికోటిలో ఉన్న చైతన్యమే సాయి. ఆ చైతన్యమే ఉపనిషత్తులో చెప్పినటువంటి ఆత్మ స్వరూపం, పరబ్రహ్మ తత్వం. కాబట్టి అటువంటి సాయితత్వాన్ని ఈనాడు మనం విశ్వవ్యాప్తంగా తీసుకువెళ్ళవలసిన అవసరం ఉంది. అది బాబాగారి అనుగ్రహంతో మాత్రమే సాధ్యమవుతుంది. మజ నిజ ద్రవ్యటేవ తవ చరణ రజసేవ. మళ్ళీ వచ్చింది. అయ్యా నిజమైన సేవ ఏమిటయ్యే? నిజమైన సేవ ఏమిటంటే బాబా నీ యొక్క పాద ధూళి ఉందే, ఆ ధూళిని మా నెత్తిన ధరించి నిన్ను సేవించుకోవడమే నిజమైన సేవ. బాబాగారి పాదాలు దర్శించిన ప్రతి ఒక్క భక్తుడు ఆనందంతో పరవశించిపోయాడు, బ్రహ్మానందంతో పరవశించిపోయారు, ఆత్మసాక్షాత్కారం పొందినట్టుగా అనుభూతి పొందారు. బాబాను దర్శించిన ప్రతి ఒక్క భక్తుడు మొట్టమొదటి దర్శనంలోనే పొందినటువంటి అనుభవం ఏమిటంటే ఆత్మానందం. అతి సులభంగా బాబా అంటాడు, దేవుడు దేవుడు అంటారేంట్రా, నీ దేవుడు నా జేబులో ఉన్నాడు రా అని చెప్పాడు. అది గురువు యొక్క కెపాసిటీ, అది గురువు యొక్క గొప్పతనం. బాబా తలుచుకుంటే చూడండి, ఒక రామభక్తుడు బాబా దర్శనానికి వచ్చినప్పుడు బాబా ముస్లిం నేను నమస్కారం పెట్టను, ఒక ముస్లింకి నేను నమస్కారం పెట్టను అని వచ్చినటువంటి ఒక రామభక్తుడికి బాబా గారు రామదర్శనం ఇచ్చాడు, రామ సాక్షాత్కారం ఇచ్చాడు. మీకు అందరికీ తెలుసు, మన పూర్వీకులు ఋషులు తల కిందులుగా సంవత్సరాల తరబడి తపస్సు చేసిన శ్రీరాముని దర్శనం కాలేదు. మన రామదాసు గారు ఉన్నారు, మనం ఏది భద్రాచలం నిర్మించినటువంటి రామదాసు మహాభక్తుడు. ఎన్ని కష్టాలు పడ్డాడు, ఎన్ని బాధలు పడ్డాడు, ఎన్ని దెబ్బలు తిన్నాడు. ఆ తర్వాత కదా రాముడి దర్శనం అయ్యింది.
కానీ బాబా గారు ఏం చేశారు? బాబా గారికి నమస్కారం పెట్టను అని బాబాను విమర్శించినటువంటి వ్యక్తికి శ్రీరామ సాక్షాత్కారం ఇచ్చాడు. అది బాబా గారి యొక్క గొప్పతనం. ఆయన తలుచుకుంటే ఏమైనా చేయగలడు. త్రిమూర్తులను తీసుకొచ్చి దర్శనం ఇప్పించగలుగుతాడు. ఎందుకని త్రిమూర్తులకు ఆయనకి తేడా లేదు. గురువాక్యం అంత గొప్పది. గురువాక్యాన్ని త్రిమూర్తులు కూడా శిరసా వహిస్తారు. త్రిమూర్తులు కోపగిస్తే గురువు రక్షిస్తాడట, కానీ గురువు కోపగిస్తే త్రిమూర్తులు కూడా రక్షించలేరట. అది గురువు యొక్క గొప్పతనం. అటువంటి గురు మార్గంలో మనం ప్రయాణం చేస్తూ ఉన్నాం. ఇచ్చిత దీనచాతక నిర్మలతోయ నిజసుక పాజవే మాధవాయ సంభాల అపోలిబాక. చాతక పక్షి పేరు విన్నారు ఎవరన్నా? చాతక పక్షి పేరు విన్న వాళ్ళు చేతులు ఎత్తండి. చాతక పక్షి, చకోర పక్షి, ఇవన్నీ కూడా దేవతా పక్షులు. ఇవి ఆకాశంలో ఉంటాయి, కిందికి రావు, నేల మీద వాలవు. చాతక పక్షి వర్షపు నీటిని మాత్రమే తాగుతుంది, నేల మీద పడ్డ నీటిని తాగదు. దానికి అది అంత గొప్ప శుభ్రంగా ఉంటుంది, అంత శుభ్రమైంది అది. నేల మీద పడ్డ నీటిని ముట్టదు, అది పైనుంచి ఆకాశం నుంచి ఉన్నప్పుడే తాగుతుంది. అలాగా ఏ విధంగా అయితే చాతక పక్షి ఆ నీటిని, వర్షపు నీటిని దానికోసం ఎదురు చూస్తూ ఉంటుంది. వర్షం ఎప్పుడు కావాలంటే అప్పుడు పడుతుందా? నీళ్లు తాగాలంటే మన ఇంట్లో టక్కున కొలాయి తిప్పుకొని తాగుతాం, కానీ వర్షం ఎప్పుడు కావాలంటే అప్పుడు పడదు కదా. కాబట్టి అది ఎప్పుడు కూడా వర్షం కోసం అలా చూస్తూ ఉంటుందంట. అలా మేము కూడా నీ యొక్క పదసేవ కోసం, నీ దర్శనం కోసం, నీ అనుగ్రహం కోసం చాతక పక్షిలా ఎదురు చూస్తూ ఉన్నామయ్యా అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. చకోర పక్షి ఏం చేస్తుందో తెలుసా? పున్నమి చంద్రుని వెన్నెల కాంతులను మాత్రమే అది ఆహారంగా స్వీకరిస్తుంది. పున్నమి చంద్రుని వెన్నెల కాంతులు చూసి మనం ఆనందిస్తాం. చకోర పక్షి దాన్ని ఆహారంగా స్వీకరిస్తుంది. చంద్రుని కాంతులలో అమృతం ఉంటుంది. చంద్రుని కాంతుల్లో అమృతం ఉంటుంది. మనం స్వీకరిస్తున్న ఔషధాలు ఏవైతే ఉన్నాయో, మందులు ఏవైతే ఉన్నాయో, అనారోగ్యాలకు వాడే మెడిసిన్స్ ఏవైతే ఉన్నాయో, ఆ మెడిసిన్స్ అన్నీ కూడా భూమి మీద పండుతున్న మూలికల నుంచి తయారు చేసినవే. ఆ మూలికలకు ఆ యొక్క శక్తి ఎక్కడి నుంచి వచ్చింది అంటే చంద్రుని కాంతుల ద్వారా ఆ వృక్షాలకు, ఆ చెట్లకు ఔషధ గుణాలు వస్తాయి. సూర్యుని కాంతి ఏ విధంగా సమస్త సృష్టికి చైతన్యాన్ని ఇచ్చి పోషిస్తూ ఉన్నాయో, వృక్షాలు పెరగాలి, పెద్దవి కావాలంటే సూర్యరశ్మి ఉండాలి. అలాగే వృక్షాలలో ఔషధ శక్తి కావాలి అంటే మనం వాడే మందులు మనకు ఆరోగ్యాన్ని ప్రసాదించే శక్తి ఆ చెట్లకు రావాలి అంటే చంద్రుని కాంతుల ద్వారానే వస్తుంది. అందుకే చంద్రుని అమృత స్వరూపుడు అంటారు. అంటే మృత్యువును హరించేటువంటి లక్షణం చంద్రునికి ఉంటుంది. అలాంటి చంద్రుని కాంతులను మాత్రమే ఆహారంగా స్వీకరించేది చకోర పక్షి. అటువంటి చకోర పక్షిలాగా, చాతక పక్షిలాగా గురువు యొక్క అనుగ్రహం కోసం, గురు భక్తి కోసం, గురు దృష్టి కోసం, మన మీద ఆయన దృష్టి పడాలి అని, ఆయన దృష్టిలో మనం పడాలి అని నిరంతరం కూడా ఎవరైతే తపిస్తారో, శ్రమిస్తారో వారు గురువు యొక్క అనుగ్రహానికి పాత్రులు అవుతారు. ఏది ఊరికే రాదు. ఆయన బంగారం కొట్టు ఆయన అంటుంటాడు కదా, డబ్బులు ఊరికే రావు అన్నట్టుగానే గురువు అనుగ్రహం కానీ, దైవానుగ్రహం కానీ ఊరికే రాదు. కష్టపడాల్సిందే. ఇది మన గురుదేవుని యొక్క ఒక ఆరతి పాటల్లో ఒక అభంగం. మళ్ళీ మనం కర్మ సిద్ధాంతానికి వెళ్దాం. ఈరోజు మన కర్మ ఇదే కదా, కాబట్టి ఈ కర్మ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కర్మ అంటే మీకు అందరికీ తెలుసు, కర్మ అంటే కోరిక. కర్మ అంటే నా కర్మ అంటే అది కష్టాన్ని సూచించేది. నా కర్మరా అంటే మన బాధని తెలియజేసేది. మామూలుగా కర్మ అంటే పని. కర్మ సిద్ధాంతం అంటే పనులు ఎలా చెయ్యాలి, ఏ పనులు
ఎలా చేస్తే ఏ ఫలితాలు వస్తాయి, వాటి ఫలితాలు ఎప్పుడెప్పుడు మనం అనుభవించాల్సి వస్తుంది, ఏ ఏ రకాల మనుషులు ఏ ఏ కర్మలు చేస్తుంటారు, వీటన్నిటి కలిపి కర్మ సిద్ధాంతం అంటారు. ఏమిటో ఈ రాద్ధాంతం అని అనవాకండి, ఇది కర్మ సిద్ధాంతం. బౌద్ధ మతంలో కర్మ అనగా కోరిక. బౌద్ధ మతంలో కర్మ అంటే కోరిక అని చెప్పాడు. కోరికే కర్మ అన్నాడు. అదేంటండి, కోరిక ఎలా కర్మ అవుతుంది, అక్కడేం పని జరగలేదా అనవాకండి. కోరిక తర్వాత కర్మ స్టార్ట్ అవుతుంది, అంతే కదా. ఏదైనా పని చేయాలంటే ముందు మనసులో ఒక కోరిక కలగాలి. ఏంటి, అక్కడ ఒక చెట్టు నాటితే బాగుంటుంది కోరిక. నెక్స్ట్ ఏం చేస్తాం, గడపార తెచ్చి తోమి అక్కడ ఒక చెట్టు నాటుతాం. ఇవాళ మంచి వంట వండుకోవాలి, పాయసం వండుకోవాలి కోరిక. నెక్స్ట్ కర్మ స్టార్ట్ అవుతుంది, పాయసం వండుకోవడానికి కావలసిన ఏర్పాట్లు చేస్తాం. ఇలా కోరిక నుంచి కర్మ పుడుతుంది కాబట్టి బౌద్ధ మతంలో కోరికే కర్మగా చెప్పేశారు. ఓకేనా. ఇక ఈ కర్మ సిద్ధాంతం వల్ల లాభ నష్టాలు ఏమిటి అంటే, లాభమే అంత, నష్టమేం లేదు. ఈ కర్మ సిద్ధాంతాన్ని అంగీకరించే మతాలలో మన హిందూ మతం ప్రథమం. కర్మ సిద్ధాంతాన్ని మన హిందూ మతం 100% యాక్సెప్ట్ చేస్తుంది. మన మహాత్ములు అందరూ కూడా, గురువులందరూ కూడా ఈ కర్మ సిద్ధాంతాన్ని మనకు చెప్పారు, బోధించారు. ఈ కర్మ సిద్ధాంతం ఎలా ఉపయోగపడుతుందయ్యా మనకు అంటే, అరే అబ్బాయి, మంచి పనులు చేయి, మంచి ఆలోచనలు చేయి, మంచిగా జీవించు. ఎందుకండి, మంచిగా జీవిస్తే మంచి ఫలితాలు పొందుతావు, మంచి పేరు వస్తుంది, సుఖంగా ఉంటావు. చెడ్డ పనులు చేస్తే చెడ్డ పేరు వస్తుంది, చెడ్డ ఫలితాలు వస్తాయి, నష్టపోతావు, కష్టపడతావు అని చెప్పినప్పుడు ప్రతి మనిషి మంచివాడుగా బ్రతకడానికి వీలైనంత వరకు ప్రయత్నం చేస్తాడు. ఇప్పుడు తల్లులు తండ్రులు పిల్లలకి మంచి మాటలు చెప్పి మంచివాడిగా జీవించరా, మంచిగా మాట్లాడరా అని అన్నప్పుడు వాడు అడుగుతాడు, ఎందుకు నాన్న మంచివాడిగా ఎందుకు జీవించాలి, ఎందుకు నేను చెడ్డవాడిగా జీవించకూడదు, ఎందుకు ఒకరిని కొట్టకూడదు, తిట్టకూడదు, ఎందుకు ఒకరి దగ్గర లాక్కోకూడదు అంటే చెప్పాలి కదా. కర్మ సిద్ధాంతం తెలిసిన వాడు చెప్తాడు ఏమని, అలా చేస్తే నీకు చెడ్డ పేరు వస్తుంది, అలా చేస్తే నీకు కష్టాలు వస్తాయి, అలా చేస్తే నీకు ఇబ్బందులు వస్తాయి అని నీవు గనక వాడికి చెప్పగలిగితే అర్థమయ్యేటట్టుగా వాడు చెడ్డ పనులు చేయి. దొంగతనం చేస్తే ఏం చేస్తారా, పట్టుకుపోయి జైల్లో వేస్తారు. ఎవరినైనా కొడితే ఏం చేస్తారా, పట్టుకుపోయి జైల్లో వేస్తారు. ఎవరిదన్నా వస్తువులు అడగకుండా లాక్కుంటే వాడు తిడతాడు. ఇలా ఏవైతే చేయకూడని పనులు ఉన్నాయో ఆ పనులు చేయడం వల్ల ఏ విధమైన దుష్ఫలితాలు వస్తాయో అర్థమయ్యేటట్టుగా చెప్పడమే కర్మ సిద్ధాంతంలో ముఖ్యమైన భాగం. మన వాళ్ళు చెప్పింది ఏంటంటే, కర్మ సిద్ధాంతం వల్ల మానవుడు ధర్మ మార్గంలో నడిచే అవకాశం ఉంటుంది, కర్మ సిద్ధాంతం వల్ల మానవుడు తప్పు చేయకుండా ఉండే అవకాశం ఉంటుంది. ఇందాక ముందు బాబా గారు చెప్పించింది అదే. ఏ కర్మ చేస్తే ఏ ఫలితాలు వస్తాయో తెలియకపోవడం వల్లనే ఉన్నత పదవుల్లో ఉన్నవారు, ఉన్నత విద్యావంతులు కూడా ఈరోజు తప్పులు చేసి జైలు పాలవుతున్నారు, అపకీర్తి పాలవుతున్నారు, కష్టాల పాలవుతున్నారు, నష్టాల పాలవుతున్నారు. కాబట్టి కర్మ సిద్ధాంతం తెలుసుకొని ఎప్పుడైతే మనం జీవించడం నేర్చుకుంటామో మన కర్మలు సక్రమంగా ఉంటాయి. కాబట్టి ఈ కర్మల్లో మంచి కర్మలు, చెడు కర్మలు ఉంటాయనేది మనకు అర్థమైపోయింది. మంచి ఫలితాలు కావాలనుకున్న వాళ్ళు మంచి కర్మలు చేయాలి. మాకు చెడ్డ ఫలితాలైనా పర్వాలేదండి, మేము సర్దుకుంటాం, తొందరగా మాకు లాభం జరగాలి. చెడ్డ కర్మల వల్ల ఏమవుతుందంటే తొందరగా మనకు మంచి జరుగుతుంది. ఇప్పుడు నెలకొచ్చే జీతంతో కాకుండా బెంచ్ కింద చేయబడితే ఆదాయం ఎక్కువగా వస్తుంది. కాబట్టి ఏమవుతుంది, నెల కాగానే చాలా డబ్బు చేతి నిండా వస్తుంది. కాబట్టి ఇలా వస్తే మాకు మంచిదండి అని అనుకునే వాళ్ళు ఆ విధంగా ప్రయత్నం చేసుకోవచ్చు, తప్పేం లేదు. ఆ తర్వాత దానికి జరగాల్సి అవి జరుగుతాయి, అది వేరే విషయం. కాబట్టి వచ్చిన దాంతో నిజాయితీగా వచ్చిన దాంతో నేను జీవిస్తానండి అని ఎవరైతే అనుకుంటారో వారు భవిష్యత్తులో కానీ ఎప్పుడు కానీ ఎటువంటి ఇబ్బందులు పడకుండా జీవిస్తారు. ఇది కర్మల వల్ల.
మనం తెలుసుకోవలసినటువంటి కర్మ సిద్ధాంతంలో తెలుసుకోవాల్సిన ముఖ్య విషయం. వాటిల్లోనే పనులు మాత్రమే కాదు సుమా, మనోవాక్కాయ కర్మలు. కర్మల్లో మనస్సు చేత, వాక్కు చేత, పనుల ద్వారా చేసే వాటిని 3 రకాల కర్మలు ఉంటాయి. మనస్సులో చెడ్డ ఆలోచనలు చేసినా సరే అది ప్రమాదం. మొన్న ఎవరో అడిగారు, ఏమండి మనసులో నేను చెడ్డ ఆలోచన చేస్తే దానికి ఎందుకు ఫలితం ఉండాలి, నేనేమి చేయలేదు కదా, చెడ్డ పని చేయలేదు కదా అని. కానీ మనసులో చెడ్డ ఆలోచన వచ్చినప్పుడు అది నీ చేత చెడ్డ పని చేయించే అవకాశం ఉంటుంది. కాబట్టి అసలు చెడ్డ ఆలోచనలే మనసులో రాకుండా చూసుకోవాలి. మాట ద్వారా కూడా మనసును బాధ పెడుతూ ఉంటాం. మనందరికీ తెలుసు, మనందరికి బాగా వచ్చింది ఏంటంటే నోటి ద్వారా దురుసుగా మాట్లాడి ఇతరులతో గొడవలు పెట్టుకొని, ఇంట్లో వాళ్ళతో గొడవలు పెట్టుకొని, వాదించి వారిని అశాంతికి గురి చేసి, బావగారు చెప్పినట్టుగా వాదన ద్వారా అశాంతి క్రియేట్ అవుతుంది. బాగా గుర్తుపెట్టుకోండి, సచ్చరిత్రలో మొట్టమొదటి అధ్యాయంలోనే బాబాగారు మనల్ని హెచ్చరించాడు, ఎవరితో వాదించవద్దు సుమా, వాదించావా నీకు అశాంతి కలుగుతుంది. ఏ విషయంలో కానీ, అది రాజకీయాలు కానీ, క్రీడారంగం కానీ, సినిమాలు కానీ, సమాజంలో ఉన్న మనకు తెలిసిన వ్యక్తుల గురించి కానీ, ఇంట్లో ఉన్న వ్యక్తుల గురించి కానీ, ఏ వ్యక్తుల గురించి అయినా నువ్వు వాదించావా ఆ వాదన వల్ల నీకు అశాంతి కలుగుతుంది. కాబట్టి సాయి భక్తుడు అనేవాడు వాదన జోలికి వెళ్ళకూడదు. ఏదైనా విషయం మీద మాట్లాడాల్సి వస్తే 1-2 మాటలు మాట్లాడడం, అవతల వాడు ఏదో వాదించాలని చూస్తున్నాడు, గొడవ పెంచుకోవాలని చూస్తున్నాడు అంటే వెంటనే దాన్ని ఆఫ్ చేయాలి. అది కుటుంబంలో కానీ, బయట కానీ, ఎక్కడైనా సరే. దానివల్ల సమస్య అక్కడితో ఆగిపోతుంది. లేకపోతే వాదన కొట్లాట దాకా వెళ్తుంది, కొట్లాట చంపుకునే దాకా వెళ్తుంది, చివరికి జీవితాలు నాశనం అయ్యే వరకు వెళ్తుంది. వాదన చాలా చాలా ప్రమాదం. కాబట్టి మనోవాక్కాయ కర్మల ద్వారా చేసేవి కర్మ ఫలితాలను ఇస్తాయి మనకి. కాబట్టి ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. చాలామంది కర్మ సిద్ధాంతంలో ఏం చెప్తుంటామంటే, కృష్ణ పరమాత్మ కూడా చెప్పాడు. ఆయన ఏమన్నాడంటే, నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టచ్చ కర్మకృత్ కార్యతే హ్యవశః కర్మ సర్వః ప్రకృతి జైర్ గుణైః. కర్మ చేయకుండా మనిషి ఒక్క క్షణం కూడా ఉండలేడు. ప్రకృతి గుణముల చేత మానవుడు నిరంతరం కర్మలు చేస్తూనే ఉంటాడు. బలవంతంగా కర్మల వైపు మనిషిని ప్రకృతి గుణాలు లాగుతూ ఉంటాయి. కాబట్టి కర్మ చేయకుండా ఒక్క క్షణం కూడా ఉండలేడు అన్నాడండి. దీన్ని తీసుకొని కొంతమంది విశ్లేషకులు ఏం చేశారంటే, గాలి పీల్చడము కర్మే, గాలి వదలడము కర్మే, నడవడము కర్మే, కూర్చోవడము కర్మే, నిద్రపోవడము కర్మే, ఆహారం స్వీకరించడము కర్మే అని వీటన్నిటినీ కూడా కర్మలుగా చెప్పారు. ఇవన్నీ కర్మలు నిజమే, కానీ ఎటువంటి ఫలితాలు ఇవ్వని కర్మలు. గుర్తుపెట్టుకోండి, చాలామంది ఏమంటారంటే కర్మ చేయకుండా మనిషి జీవించలేడు అని చెబుతూ గాలి పీల్చడము కర్మే, గాలి వదలడము కర్మే, నిద్రపోవడము కర్మే, కూర్చోవడం కర్మే, నిలబడడం కర్మే, ఆహారం స్వీకరించడం కర్మే అని చెబుతూ కర్మ చేయకుండా జీవించలేడని చెప్పారు. కానీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ కర్మలు నీకు కర్మ ఫలితాలను ఇచ్చేవి కావు. ఇవి సహజంగా మనిషి జీవించడానికి ఆచరించబడే కర్మలే తప్ప కర్మ ఫలితాలను ఇచ్చేవి కావు. కర్మ ఫలితాలు అంటే ఏమిటి? ఒక పని చేస్తే దానివల్ల పాపం కానీ పుణ్యం కానీ వస్తే అది కర్మ ఫలితం, అది కర్మ. ఆ కర్మ నేను బంధిస్తుంది, ఆ కర్మ నీకు పునర్జన్మను ప్రసాదిస్తుంది. కాబట్టి అటువంటి కర్మలు చేయకుండా మనిషి జీవించాలి. అటువంటి కర్మల్ని ఆప్ చేసుకోవాలి. తాను జీవించడానికి కావలసినటువంటి మినిమం కర్మలు ఏవైతే ఉన్నాయో ఆ కర్మలు మాత్రమే చేస్తూ యోగ సాధనలు చేసి మోక్షం పొందే ప్రయత్నం చేయాలి తప్ప కర్మలు చేయకుండా మానవుడు జీవించలేడని చెప్పి
అడ్డమైన కర్మలన్నీ చేస్తూ, ఊర్లో ఉన్నటువంటి అన్ని కర్మలు మీదేసుకుంటూ, దేశంలో ఉన్న కర్మలన్నీ మీదేసుకుంటూ, ఆ కర్మల్లో దూరిపోతూ అదే సాధన, అదే యోగం అని అనుకుంటే అది నీ భ్రమ. ఆ మార్గంలో నువ్వెప్పుడు మోక్షాన్ని పొందలేవు. శంకర భగవత్పాదుల వాళ్ళు క్లియర్గా చెప్పారు, కర్మలు ఆగితే తప్ప మోక్షం పొందలేవు. కర్మలు ఆగడం అంటే తినడం కర్మ, పడుకోవడం కర్మ, కూర్చోవడం కర్మ, నిలబడడం కర్మ, శ్వాస పీల్చడం కర్మ, ఈ కర్మలు కాదు. ఇవి చేస్తే అవి కర్మలు అనబడవు. ఆ కర్మలు నిన్ను బంధించవు, ఆ కర్మలు నీకు పునర్జన్మను ప్రసాదించవు, ఆ కర్మలు నీకు పాపకర్మలు పుణ్యకర్మలు ఫలితాలు ఏమీ ఇవ్వవు. ఇది క్లియర్గా మనం ఈ తేడా గ్రహించకపోతే కొంతమంది చెప్పింది విని ఇంకా కర్మల్లోనే కొట్టుకుపోతూ ఎప్పటికీ కూడా మోక్షం పొందే సాధనలో మనం చేయలేం. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇక ఈ కర్మని భక్తులు ఎలా చేస్తారు, లౌకికులు ఎలా చేస్తారు? సాధారణంగా మనం ఏ పని చేసినా ఫలితం ఆశించి చేస్తాం. ఫలితం ఆశించకుండా ఎవరు ఏ పని చెయ్యం. ఏ పని ఎవరు కూడా ఫలితం ఆశించకుండా చేయడానికి ఇష్టపడరు. ఫస్ట్ నెలంతా పని చేస్తున్నామంటే జీతం కోసమే చేస్తున్నాం. ఒక వంట చేసుకుంటున్నామంటే అది బాగా రుచిగా ఉండాలని చేసుకుంటాం. ఒక చీర కొనుక్కున్నాము అంటే అది బాగా కట్టుకుంటే బాగుండాలనే కొనుక్కుంటాం. ఏ పని చేసినా, ఒక ఇల్లు కట్టుకుంటున్నామంటే ఆ ఇల్లు బాగా అందంగా ఉండాలనే కట్టుకుంటాం. కాబట్టి ఒక ఫలితము ఆశించకుండా పనిచేసే అవకాశం సాధారణ మనుషులకు ఉండదు. కానీ కృష్ణ పరమాత్మ ఏం చెప్పాడు? కర్మఫలం ఆశించి పని చేయవద్దు. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భో మాతో సమోస్థ కర్మణి. ఫలితం ఆశించకుండా చెయ్యి, ఆ ఫలితం నీ చేతిలో లేదు అన్నాడు. ఇది ఆధ్యాత్మిక మార్గంలో వెళ్ళే వాళ్ళకు మాత్రమే తెలిసిన రహస్యం. నేను ఇల్లు కట్టుకుంటూ ఉంటాను, ఒక స్థలంలో అందంగా ఉండాలి, బ్రహ్మాండంగా ఉండాలి, సుఖంగా జీవించాలి అని చెప్పి. కానీ ఆ ఇల్లు పూర్తయ్యేలోగా ఆ స్థలానికి సంబంధించింది ఏదో ఒక పెద్ద సమస్య వచ్చి గవర్నమెంట్ వాళ్ళు వచ్చి ఆ ఇల్లు కూలగొట్టాల్సి వస్తుంది. అది నీకు తెలియదు కట్టేటప్పుడు. కానీ నువ్వు ముందే దాన్ని చాలా రకరకాలుగా ఊహించుకొని భావించుకొని ఊహల్లో తేలిపోతే ఇటువంటి ఒక పరిస్థితి వచ్చినప్పుడు నువ్వు చాలా చాలా కృంగిపోతావు. కనుక ఇల్లు అందంగా కట్టుకోవాలి అని అనుకోవడం తప్పు కాదు, అలాంటి కోరిక తప్పు కాదు సుమా. దాని గురించి ప్రతినిత్యం ప్రతి క్షణం ఊహల్లో తేలిపోతూ ఊహల్లో విహరిస్తూ కలలు కంటావే, అది తప్పు. ఏదైనా అంతే, ఏ పనైనా అంతే. ఒక పని చేసేటప్పుడు ఒక అబ్బాయి ఇంజనీరింగ్లో చేరాడు. ఇంజనీరింగ్లో చేరి నేను మంచి ఫస్ట్ క్లాస్ మార్కులతో పాస్ అవ్వాలి అని అనుకోవడం తప్పు కాదు. అలా అనుకుంటేనే అతను కష్టపడి చదువుతాడు. కానీ నేను అలా పాస్ అవ్వాలి, ఇలా పాస్ అవ్వాలి, పాస్ అయ్యి ఇంకా ఇలా చేయాలి, అలా చేయాలి, పాస్ అవ్వకపోతే నేను ఇలా అయిపోతాను, అలా అయిపోతాను, ఇలా చాలామంది ఎక్కువగా ఊహిస్తూ ఉంటారు, కలలు కంటూ ఉంటారు. అవి చాలా ప్రమాదం, అది వద్దు. కాబట్టి ఏ పని చేసినా దాన్ని ఫలితం ఆశించి పని చేయడం తప్పు లేదు. కానీ ఆ ఫలితం గురించి మరీ ఎక్కువగా ఊహించి కలలు కంటే ఒక్కసారిగా దానికి వ్యతిరేకంగా జరిగినప్పుడు నువ్వు భరించలేవు, కృంగిపోతావు, నశించిపోతావు. చివరికి సూసైడ్ చేసుకోవాలనే నిర్ణయానికి కూడా నీ మనసు వచ్చేస్తుంది. కాబట్టి బాగా గుర్తుపెట్టుకోండి, కర్మ చెయ్యాలి, అది ఒక లక్ష్యం పెట్టుకొని చేయడంలో తప్పు లేదు. కానీ ఆ లక్ష్యం గురించి మరీ రోజు ఆలోచిస్తూ ఉంటే మాత్రం అది పెద్ద ప్రమాదం. ఓకే, ఇది గుర్తుపెట్టుకోవాలి. అలాగే భక్తుడు కర్మలు ఎలా చేస్తాడు, మామూలు వ్యక్తులు కర్మలు ఎలా చేస్తారు? ఎవరికైనా సహాయం చేస్తే ఆ వ్యక్తి మళ్ళీ నాకు భవిష్యత్తులో సహాయం చెయ్యాలి.
ఎవరితో స్నేహం చేస్తే ఇతను నాకు ఎంతవరకు పనికొస్తాడో భవిష్యత్తులో, ఇప్పుడైతే అన్నీ అవే. ఎవరైతే పనికొస్తారో వారితో స్నేహం చేయడం, ఎవరైతే పనికొస్తారో వారిలో మన కొన్ని గుణాలు నచ్చకపోయినా సరే వారిని ఆకాశానికి ఎత్తి పొగడ్డం, పనికొస్తాడు కదా. అంటే ఇలాంటి కొన్ని రకాల ప్రవర్తనలు మనకు కనిపిస్తుంటాయి సమాజంలో. ఇది భక్తుడికి కూడదు, ఆధ్యాత్మిక మార్గంలో పోయేవాడికి కూడదు. ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవాడు ఖచ్చితంగా ఉండాలి, మనోవాక్కాయ కర్మ చేత త్రికరణ శుద్ధిగా ఉండాలి. నీకు అతనిలో నచ్చని గుణం ఉండకపోతే ఉంటే దాని గురించి మాట్లాడొద్దు, కానీ పొగడొద్దు. ఆ వ్యక్తి మంచివాడు కాకపోతే నువ్వు మంచివాడి కాదు అని చెప్పక్కర్లేదు, కానీ అతను చాలా గొప్పవాడు అని పొగడవద్దు. ఇది చాలా తప్పు, సమాజాన్ని పక్కదారి పట్టించినట్టు అవుతుంది. అవసరానికి పనికొస్తాడని చెప్పి వాడు చెడ్డవాడైనా సరే వాడితో స్నేహం చేయొద్దు, లేకపోతే కర్ణుడి పరిస్థితి అయిపోతుంది. దుర్యోధనుడు మంచివాడు కాదు అని తెలుసు, అయినా కానీ తనకు ఉపయోగపడ్డాడు, తనకు మేలు చేశాడు అని చెప్పి అతనితో స్నేహబంధాన్ని పెంచుకున్నాడు, చివరి వరకు ఉంచుకున్నాడు, చివరికి నశించిపోయాడు. కాబట్టి బాగా గుర్తుపెట్టుకోండి, స్నేహం కానీ బంధుత్వం కానీ ఆ వ్యక్తిలో మంచి గుణాలు ఉంటేనే మనం స్నేహం చెయ్యాలి, బంధుత్వం నిలబెట్టుకోవాలి. ఒక మాట ఉంది, ఒక సామెత ఉంది, మంచివాడు కాకపోతే 10 రూపాయలు ఇచ్చి వదిలించుకోమన్నాడు, మంచివాడితే 10 రూపాయలు ఇచ్చి నిలబెట్టుకోమన్నాడు. కాబట్టి స్నేహం కానీ సహాయం కానీ గొప్ప వ్యక్తుల దగ్గర నుంచి, మంచి వ్యక్తుల దగ్గర నుంచి, తిరిగి మన దగ్గర నుంచి ఎటువంటి ప్రతిఫలం ఆశించని వాళ్ళ దగ్గర నుంచి స్నేహాన్ని చెయ్యాలి, ప్రతిఫలం వాళ్ళతో మనం స్నేహం చేయాలి, బంధుత్వం ఏర్పాటు చేసుకోవాలి. అంతేగాని పనికి వస్తాడని చెప్పి పనికి మాలిన వాడైనా సరే వాళ్ళతో స్నేహం చేయాలి అనుకునేది అది చాలా స్వార్థపూరితం అవుతుంది, అవకాశవాదం అవుతుంది. సాధారణ వ్యక్తుల్లో అటువంటి వాళ్ళు ఎక్కువగా ఉంటారు ఈ రోజుల్లో. భక్తులు ఎప్పుడు కూడా ఆ విధమైన లక్షణాలు ఉండకూడదు. కనుక కర్మల్లో కామిక కర్మ, నిష్కామ కర్మ అంటే కోరికతో చేసేది, కోరిక లేకుండా చేసేవి కర్మలు ఉంటాయి. ఒక వ్యక్తి నుంచి ప్రతిఫలం ఆశించి, సమాజం నుంచి ప్రతిఫలం ఆశించి చేసే కర్మలు ఉంటాయి. సమాజం నుంచి, వ్యక్తి దగ్గర నుంచి ఎటువంటి ప్రతిఫలం ఆశించకుండా నిష్కామంగా, ఎటువంటి కోరిక లేకుండా స్నేహం చేసేది ఒక భక్తి మార్గంలో ఉన్న వాళ్ళు మాత్రమే చేయగలుగుతారు, ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న వాళ్ళు మాత్రమే చేయగలుగుతారు. అటువంటి భక్తి, అటువంటి స్నేహం, అటువంటి కర్మ 100 రెట్ల ఫలితం ఇస్తుంది. మీకు ఉదాహరణ చెప్తాను. మందిరాలకు, ఇలాంటి సేవా సంస్థలకి విరాళాలు ఇస్తూ ఉంటాం. ఆ విరాళాలు ఇచ్చినప్పుడు సహజంగా ఏం చేస్తుంటామంటే మన యొక్క పేరు, మనం ఇచ్చిన డబ్బు గురించి మైకులో 1కి 100 సార్లు చెప్పించుకోవాలని చూస్తూ ఉంటాం. ఈ జబ్బు చాలా వరకు ఉంటుంది. అలాగే ఆ మందిరాలలో కానీ, ఇలాంటి సేవా సంస్థల్లో కానీ అక్కడ బోర్డుల మీద, బండల మీద రాయించుకోవాలి మన పేర్లు, గోత్రాలు అని కూడా మనం భావిస్తూ ఉంటాం. నువ్వు ఇచ్చిన డబ్బుకి మైకులో చెప్పడం ద్వారా, ఆ బండల మీద పేర్లు రాయించుకోవడం ద్వారా నీకు వచ్చే ఫలితం అయిపోయింది. నువ్వు ఇచ్చిన దానానికి నీ ఫలితం ఏమిటంటే మైకులో చెప్పడం, ఫలానా ఆయన 1,00,000 రూపాయలు ఇచ్చాడు, మైకులో ప్రకటించాడు, అందరూ విన్నారు, ఓహో అతను 1,00,000 రూపాయలు ఇచ్చాడా, ఓకే అయిపోయింది, ఆ ఫలితం నీకు అంతే. బండల మీద రాయించుకున్నావు, వచ్చి చదువుతారు, ఓహో ఫలానా ఆయన 1,00,000 రూపాయలు ఇచ్చాడు, ఓహో బాగానే ఇచ్చాడే, మంచి దానకర్ణుడు, అయిపోయింది. ఆ పేరుతో నీకు వచ్చిన ఫలితం అయిపోయింది. కానీ దానం ఇచ్చి నా పేరు ఎక్కడా ప్రకటించకూడదు, ఎక్కడా రాయకూడదు, ఎవరికీ తెలియకూడదు, ఇది భగవంతుడిది, భగవంతుడి ధనాన్ని భగవంతుడికి ఇస్తున్నాను, ఇది నాది కాదు అనే భావంతో ఎవరైతే ఇస్తారో అతడికి ఆ ఇచ్చిన దానికి 100 రెట్లు నీ అకౌంట్లో పడుతుంది. 100 రెట్లు. అది అవసరమైనప్పుడు నీకు మళ్ళీ భగవంతుడు నీకు అందచేస్తాడు, నీకు మళ్ళీ తిరిగి 100 రెట్లు వస్తుంది. బ్యాంకులో డబ్బు వేసుకుంటే ఏ విధంగా అయితే వడ్డీతో 10 సంవత్సరాలు డబల్ అయి వస్తుంది, అలా వస్తుంది. నీకు అలా రావాలి 100 రెట్లు అనుకుంటే ఇచ్చిన దాన్ని మర్చిపో, ఎవరికి తెలియకుండా ఉండాలని నిర్ణయం చేసుకో.
లేదు మైకులో చెప్పాలి, బండల మీద వేయాలంటావా, అక్కడితో సరి. ఏది కావాలో మనమే నిర్ణయం చేసుకోవాలి. కాబట్టి దీనినే పూర్వీకులు మనకు ఒక సామెత ద్వారా తెలియజేశారు. ఏమిటయ్యా అంటే, కుడి చేతితో చేసిన దానం ఎడమ చెయ్యి కూడా తెలియకూడదు. ఇప్పుడైతే చేసిన దానాలు, చేస్తున్న సేవలు, చేస్తున్న పూజలు అన్నీ వాట్సాప్లో ఇమ్మీడియట్గా వెళ్ళిపోవాల్సిందే, అందరూ చూడాల్సిందే. ఇదిగో హారతి ఇస్తున్నాను, అందరూ చూడండి. ఇదిగో సత్సంగం చెప్తున్నాను, అందరూ చూడండి. ఇదిగో గ్రూప్ ఫోటోలు మేము అందరం దిగాం, అందరూ చూడండి. ఇలా దానము, ధర్మము, పూజ, తపస్సు, ఇదిగో ధ్యానం చేస్తున్నాను, ఇది కూడా అందరూ చూడండి. ఇది మామూలు వాళ్ళకు కాదు, పెద్ద పెద్ద స్వామీజీలు అనబడే వాళ్ళకు కూడా ఈ జబ్బు ఫుల్లుగా పట్టేసి, ఒరే శిష్య నేను ధ్యానంలో కూర్చుంటాను, ఫోటో తీ. అలాగే గురువుగారు తీసావా, అది వాట్సాప్లో పంపించు మన శిష్యులందరికీ. ఈ ప్రచార ఆర్భాటం ఉన్నటువంటి భక్తి అది భక్తి కాదు. అటువంటి భక్తుడు ఎప్పుడు భక్తుడిగా నిలబడలేడు, అతను ఎప్పుడు ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళలేడు. ఈ విషయంలో మీకు ఒక ఉదాహరణ చెప్తాను. రాధాకృష్ణ ఆయి మనకు బాబాగారి భక్తుల్లో ఫోటోల రూపంలో చూసుకునే భాగ్యం లేని వాళ్ళు ఇద్దరు. రాధాకృష్ణ ఆయి అనే భక్తురాలు, నానావళి. వీళ్ళిద్దరి ఫోటోలు మనం ఎవరమో చూడలేదు, ఎక్కడ దొరకలేదు. వాళ్లే నిజమైన భక్తులు. అంత నిరాడంబరంగా జీవించింది రాధాకృష్ణ ఆయి. ఆ తల్లి తన యొక్క ఫోటో ఎక్కడ చూడకూడదు, ఎవరు చూడకూడదు అని సంకల్పించుకుంది. ఎవరో ఒక భక్తుడు బలవంతంగా అతని ఫోటో, రాధాకృష్ణమాయి ఫోటో తీస్తే, ఆ విషయం తెలిస్తే వెంటనే ఆమె పరిగెత్తి 2 కిలోమీటర్లు పరిగెత్తి వెళ్ళి వాడిని పట్టుకొని ఆ కెమెరా తీసుకొని నేలకేసి కొట్టి పడేసింది. అంటే నా ఫోటో ఎవరు చూడాల్సిన అవసరం లేదు, నేను ఎవ్వరికీ తెలియాల్సిన అవసరం లేదు. ఇలాంటి ఒక అత్యున్నతమైన భక్తిని మనం ఆచరించగలిగినప్పుడు ఆ మోక్ష మార్గం లభిస్తుందే తప్ప ఎలా పడితే అలాగా భక్తి మార్గంలో ప్రయాణం చేస్తే దొరికేది కాదండి. మనం చేసేది ప్రతి ఒక్కరికి తెలిసిపోవాలా. నేను ఎంత జ్ఞానం పొందానో అందరికీ తెలిసిపోవాలా. నేను ఏం పూజలు చేస్తున్నానో, ఏ కార్యక్రమం చేస్తున్నానో అందరికీ తెలిసిపోవాలా. అయిపోయి అక్కడితో సర్వనాశనం ఆధ్యాత్మికం. కాబట్టి కర్మ, నిష్కామ కర్మ చెయ్యాలి. భక్తి మార్గంలో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా దాన్ని ఆచరించాలి. ఈ కర్మల్లో ఈ కర్మ ఫలితాలు ఎలా ఉంటాయని చెప్తారంటే, సంచిత కర్మ అని, ప్రారబ్ధ కర్మ అని, ఆగామి కర్మ అని 3 రకాల కర్మలుగా చెప్తారు. ఎన్ని రకాల కర్మలు చెప్పినా అది కర్మే, మన కర్మే. అది ఎన్ని రకాలుగా చెప్పినా మన కర్మే. కర్మ అనగా సంచిత కర్మ అంటే ఇప్పుడు మనం చేస్తున్నటువంటి పనులు. ఆ పనులకి భవిష్యత్తులో అనుభవించే పరిస్థితిలో కొన్ని కర్మలు మిగిలిపోయి ఉంటాయి. వాటిని ఆగామి కర్మ అంటే రాబోయే కాలంలో అనుభవిస్తావు. ఏవి రాబోయే కాలంలో అనుభవిస్తాం? కొన్ని మంచి కర్మలు ఉంటాయి, కొన్ని చెడ్డ కర్మలు ఉంటాయి. ఇవాళ విత్తనం నాటితే రేపు ఎప్పుడో ఫలితం వస్తుంది, అది ఆగామి కర్మ, శుభకర్మ. ఇది మంచిదే. ఈరోజు పంట వేస్తే రేపు, ఈరోజు చదువుకుంటే రేపు ఉద్యోగం. కానీ ఈరోజు తిడితే మళ్ళీ వెంటనే వాళ్ళు కూడా తిడతారు. ఇదేం 2 రోజుల తర్వాత తిడతామని ఏమి చెప్పరు, వారం రోజుల తర్వాత తిడతామని ఏం చెప్పరు. వెంటనే ఒక తిట్టుకు 4 తిట్లు వస్తాయి. బాగా గుర్తుపెట్టుకోండి. ఒక్క తిట్టు తిట్టావా 4 తిట్లు వస్తాయి. ఇంట్లో అయితే మరీ ఎక్కువ వస్తాయి. బాగా గుర్తుపెట్టుకోవాలి, జాగ్రత్తగా వాడుకోవాలి మన నోటిని. కాబట్టి ఇప్పుడు చేస్తున్న కర్మలకు భవిష్యత్తులో అనుభవించేవి అంటే మనం చెప్పుకున్నాం, విత్తనం వేస్తే రేపు తింటామండి, తర్వాత మంచిదే. మరి ఈరోజు చేసిన పాపకర్మ రేపు అనుభవించేది ఏమిటి? అప్పటిదాకా ఎందుకు ఆగుతుంది? ఇవాళ ఎవరైనా ఇద్దరు కొట్టుకుంటే ఇద్దరిని తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో పడేస్తారు. ఎవరైనా ఒక వ్యక్తిని ఏదైనా ఇబ్బంది పెడితే పోలీసులు వచ్చి పట్టుకుపోతారు. వెంటనే కర్మ ఫలితాలు వచ్చేస్తున్నాయి కదా. మరి భవిష్యత్తులో ఆగామి కర్మగా ఎలా మారుతుంది అంటే, కొంతమందిని మనము తప్పుడు పనులు రహస్యంగా చేస్తాము, ఎవరికీ తెలియకుండా చేస్తాము. పైకి చాలా మంచి వాళ్ళలా, గొప్ప వాళ్ళలా నటిస్తూ లోపట కొన్ని తప్పుడు పనులు చేస్తూ కప్పిపుచ్చుకుంటూ ఉంటాం. ఇది సాధారణమైన మనుషుల విషయాల్లో తక్కువ స్థాయిలో ఉంటుంది, పెద్ద పెద్ద వాళ్ళ విషయాల్లో ఎక్కువ స్థాయిలో ఉంటుంది. ఏ కర్మలైతే నువ్వు రహస్యంగా తప్పుడు పనులు చేసి ఎవరికీ తెలియకుండా దాచిపెట్టావో
ఏ కర్మ ద్వారా ఒకరికి నష్టాన్ని కలిగించి ఆ నష్టం కలిగించింది నువ్వు అని వాడికి తెలియకుండా తప్పించుకున్నావో, చట్టానికి కూడా తెలియకుండా తప్పించుకున్నావో, లేదా నీ అధికార బలంతో ధనబలంతో తెలివితేటలతో తప్పించుకున్నావో, ఆ కర్మలు ఆగామి కర్మలుగా మారి భవిష్యత్తులో పరమాత్మ ద్వారా నీకు విధించబడతాయి శిక్షలు. కాబట్టి ఈ కర్మ సిద్ధాంతంలో ఇవన్నీ చాలా లోతైనటువంటి విషయాలు. బాగా జాగ్రత్తగా వినండి. మనం ఎవరినైనా బలం ఉందని, తెలివితేటలున్నాయని, నేను భర్తనని, నేను భార్యనని, నేను అత్తనని, నేను కోడలనని, వాళ్ళు ఏమీ చెయ్యలేరని దుబారగా మాట్లాడితే, తిరిగి వాళ్ళు కూడా దుబారగా మాట్లాడితే ఇబ్బంది లేదండి, పాపకరమేం తయారవ్వదు, హ్యాపీగా ఉంటుంది. బట్ ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు మాత్రం కొద్దిగా సహనంతో భరించి, నీ బాధలు భరించి, నువ్వు పెట్టే ఇబ్బందులు భరిస్తూ ఉన్నారా, అక్కడ పాపకర్మ తయారవుతుంది సుమా. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడైనా ఇంట్లో బెత్తగా ఉన్న వాళ్ళ మీద, మంచి వాళ్ళ మీద వీళ్ళ జోలికి వెళ్ళవాకండి. వాళ్ళు ఏం అనట్లేదు కదా అని చెప్పేసి మీ ఇష్టారాజ్యంగా మాట్లాడవకండి. వాళ్ళు ఏం అనట్లేదు కదా అని మీ ఇష్టారాజ్యంగా మీరన్నదే జరిపించుకుంటూ వెళ్తూ ఉండవాకండి. అక్కడే పాపకర్మ తయారవుతుంది. ఇది ఎక్కువగా భార్యాభర్తలు, ఇందాక పేర్లు చెప్పా, భార్యాభర్త, అత్త కోడలు, తండ్రి కొడుకు, యజమాని పనివాడు, ఇవి పాపకర్మలు తయారవ్వడానికి ఉండే బంధుత్వ ప్రదేశాలు. ఎందుకంటే భార్య పాపం ఏమనలేదు, ఏమనంటే నోరున్నవాడు సంపాదిస్తున్నాడు అరుస్తాడు. కోడలు పాపం అత్త పెద్ద ఆమె ఏమనలేదు, లేదా అత్త ముసలాం అయిపోయింది, కోడలు పెత్తనం వచ్చింది, ఇంక ముసలాం ఏమనలేదు కాబట్టి కోడలు గారు విజృంభిస్తున్నారు. యజమాని పనివాడు ఏమనలేడు కాబట్టి వాడు దౌర్జన్యం చేస్తుంటాడు, వాడి చేత నానా రకాల పనులు చేస్తుంటాడు, నోటుకు వచ్చినట్టు అంటుంటాడు. ఎక్కడైతే ఇతరులను ఇబ్బంది పెట్టడానికి అవకాశం ఉన్న సంబంధాలు ఉన్నాయో, ప్రదేశాలు ఉన్నాయో, స్థానాలు ఉన్నాయో, అక్కడ అవతల వాళ్ళు తిరిగి మనని అనని చోట పాపం క్రియేట్ అవుతుంది. వాడు మళ్ళీ అంటే మాత్రం ఇబ్బంది ఏంలా, ఈయన 4 గంటే ఆమె 4 గంటే ఇద్దరు అనుకుంటే అది పాపం లేదు, పుణ్యం లేదు, వెళ్ళిపోతుంది. కానీ సహించి భరించే వాళ్ళు ఉన్న చోట మాత్రమే జాగ్రత్తగా ఉండండి. నోరు దుబారగా వాడవద్దు, అక్కడ పాపకర్మ తయారవుతుంది. వృద్ధాప్యంలో ఆ కర్మ ఫలితం నిన్ను వేధిస్తుంది, చాలా బాధలు పడాల్సి వస్తుంది. ఇది బాగా గుర్తుపెట్టుకున్నప్పుడు మన సాంసారిక జీవితంలో, సామాజిక జీవితంలో, పనిచేసే చోట మనం చాలా జాగ్రత్తగా మాట్లాడతాం, చాలా జాగ్రత్తగా కర్మ చేస్తాం. ఇవి మనకు తెలియకుండా జరిగిపోతున్నవి. మామూలు సంసారిక జీవితంలో మనం ఏమనుకుంటామంటే, ఫలానా వాడిని నేను దులిపేశానురా, ఉతికి ఆరేశానురా, వాడు నోరు ఎత్తలేదురా, నా దెబ్బకు వాడు సరిగ్గా సైలెన్స్ అయిపోయాడురా, ఇలా మనం వీరత్వం శూరత్వం అనుకుంటాం. ఏం కాదు, ఇవన్నీ పాపాన్ని క్రియేట్ చేసి భవిష్యత్తులో నిన్ను పడదొస్తాయి, నిన్ను కర్మఫలాలు రోగాల రూపంలో వెంటపడి వేధిస్తాయి. కాబట్టి ఎప్పుడు అమాయకుల జోలికి వెళ్ళవాకండి, పెద్దవాళ్ళ జోలికి వెళ్ళవాకండి, మహాత్ముల జోలికి వెళ్ళవాకండి, భక్తుల జోలికి వెళ్ళవాకండి. ఇంట్లో ఉన్న అత్త మామ తల్లి తండ్రి ఈ స్థానంలో ఉన్న వాళ్ళ మీద నోరు పారేసుకోవాకండి. ఆ స్థానంలో ఉన్న వాళ్ళు చిన్న వాళ్ళ మీద కూడా నోరు పారేసుకోవాకండి. ఎవరి హద్దులు వాళ్ళు ఎరిగి వారి వారి స్థానాలలో జాగ్రత్తగా ప్రవర్తించినప్పుడు పాపకర్మలు తయారవ్వకుండా ఉంటాయి. ఇది కర్మ సిద్ధాంతంలో మనం తెలుసుకోవాల్సింది. తర్వాత అంటే ఇప్పుడు అమాయకుల మీద దౌర్జన్యం చేసి ఎవరికీ తెలియకుండా పాపకర్మలు చేసి దాచిపెట్టుకొని పనిష్మెంట్ తీసుకోకుండా మనం ఉన్న కర్మలు ఏవైతే ఉన్నాయో అవి భవిష్యత్తులో ఆగామి కర్మలుగా మారుతాయి. ఈ ఆగామి కర్మలు కూడా అనుభవించకుండానే ఎవరైతే శరీరాన్ని విడిచిపెడతారో, చనిపోతారో, వారికి వచ్చే జన్మలో ఆ కర్మలు చుట్టుకుంటాయి. దాన్నే ప్రారబ్ధ కర్మ అన్నారు. ఈ ప్రారబ్ధ కర్మ ఆగామి కర్మలు తప్పించుకునే అవకాశం లేదు. అందుకని ఎప్పుడైనా ఎవరినైనా ఒక చిన్న మాట అంటే బాధ పెడితే, ఎప్పుడైనా ఎవరికైనా మన వల్ల నష్టం కలిగితే వెంటనే మనం క్షమించండి, నేను మిమ్మల్ని అనవసరంగా బాధ పెట్టాను, క్షమించండి, మీకు నా వల్ల నష్టం కలిగింది అని క్షమాపణ కోరుకొని వారి ద్వారా మనము క్షమించబడితే ఆ కర్మ తొలగిపోతుంది. కానీ
మనుషులకు రానిది ఏమిటయ్యా అంటే తమ తప్పు తాము అంగీకరించి క్షమించమని అడగడం మాత్రం రాదు రాదు రాదు. అది వచ్చిన వాళ్ళు జ్ఞానులు, అది వచ్చిన వాళ్ళు భక్తులు, అది వచ్చిన వాళ్ళు ధన్యులు. తప్పు అందరు చేస్తారు, కానీ తప్పును గ్రహించి క్షమించమని కోరడం అహంకారం అడ్డొస్తుంది. అది రావాలి. నువ్వు పెద్దవాడివైనా సరే, నువ్వు మామైనా సరే, నువ్వు అత్త అయినా సరే, నువ్వు భర్త అయినా సరే, నీకంటే చిన్నవాళ్ళని అనవసరంగా అపార్థం చేసుకొని కానీ అహంకారంతో కానీ దుర్భాషలాడితే ఆ పిల్లల ఆ చిన్నవాళ్ళ మనసు బాధకు గురైతే నువ్వు క్షమాపణ కోరాలి. అప్పుడే నీకు ఆ కర్మఫలం అంటకుండా ఉంటుంది. ఇది కర్మ సిద్ధాంతం మనం అర్థం చేసుకొని వెళ్ళాలి. ఈ కర్మల్లో ఇంకా సత్వగుణ కర్మలు ఉంటాయి, రజోగుణ కర్మలు ఉంటాయి, తమోగుణ కర్మలు ఉంటాయి. సత్వగుణ కర్మలు అంటే మంచి కర్మలు. సత్వగుణం అంటే శాంతంతో ఉండేవాళ్ళు, మంచి ఆలోచనతో ఉండేవాళ్ళు, సహనంతో ఉండేవాళ్ళు, ప్రేమతో ఉండేవాళ్ళు. వీళ్ళని సత్వగుణ సంపన్నులు అంటారు. సమభావంతో ఉండేవాళ్ళు. వీళ్ళ కులం లేదు, మతం లేదు, ఆచారం లేదు, సంప్రదాయం లేదు, అందరినీ సమాన భావంతో చూస్తారు. ఇవి సత్వగుణాలు ఉండేటువంటి వాళ్ళు. ఈ సత్వగుణంతో ఉన్న వాళ్ళు మంచి కర్మ చేస్తారు. రజోగుణ కర్మలు సగం సత్వం సగం రజోగుణం అంటే కోరికలు. ఆ కోరికలు సాధించుకోవడానికి రకరకాల ప్రయత్నాలు, ఆ ప్రయత్నాల్లో రకరకాల పాపపుణ్యాలు క్రియేట్ అవుతాయి. రజోగుణము పాపాన్ని పుణ్యాన్ని రెండింటినీ ప్రసాదిస్తుంది, సత్వగుణము పుణ్యాన్ని మాత్రమే ప్రసాదిస్తుంది, తమోగుణం పూర్తి పాపాలనే ప్రసాదిస్తుంది. అంటే తమోగుణం అంటే ఒక రకంగా రాక్షస లక్షణం, అన్ని దుర్మార్గమే. వాడికి అహంకారం ఎక్కువ, కోపం ఎక్కువ, మదం ఎక్కువ, మత్సరం ఎక్కువ, నోటుకు చెట్టు మాట్లాడతాడు, నేనంటాడు, నాదంటాడు, ప్రతిదానికి గొడవకు వస్తాడు, ఇతరులను బాధ పెడతాడు, హింసిస్తాడు, దోచుకుంటుంటాడు. ఇవి తమోగుణ కర్మలు. రజోగుణ కర్మలు వాడి కొన్ని కోరికలు ఉంటాయి, కొన్ని లక్ష్యాలు ఉంటాయి, అవి సాధించుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ఆ ప్రయత్నంలో కొంతమందికి మంచి జరుగుతుంది, కొంతమందికి చెడు జరుగుతుంది. రజోగుణం అంటే రజో అంటే రాజసం, రాజసం అంటే రాజులాగా, రాజు వల్ల సమాజానికి మంచి జరుగుతుంది, చెడు జరుగుతుంది. కాబట్టి రజోగుణ కర్మల వల్ల పాపపుణ్యాలు క్రియేట్ అవుతాయి, సత్వగుణం కర్మల వల్ల పూర్తి పుణ్యకర్మలే క్రియేట్ అవుతాయి. కాబట్టి మనం సాత్వికమైన లక్షణాలతో ఉండాలి, సాత్వికమైన కర్మలే చెయ్యాలి. భవిష్యత్తులో పాపకర్మలు అంటకూడదు, నాకు రోగాలు రాకూడదు, బాధలు రాకూడదు అని అనుకుంటే నువ్వు చేసే పనిని బట్టే ఆ కర్మ ఫలితాలు ఉంటాయి. కాబట్టి నువ్వు ఇప్పుడు చేసే పనులు ఎప్పుడైతే సరి చేసుకుంటావో, మంచి కర్మలే చెయ్యాలనుకుంటావో, మంచి మాటలే మాట్లాడాలనుకుంటావో, మంచి ఆలోచనలే చేస్తూ ఉంటావో, అటువంటి వారికి భవిష్యత్తు కర్మలు ఎప్పుడు కూడా బాధించవు. ఇది కర్మ సిద్ధాంతంలో మనం తెలుసుకోవాల్సినటువంటిది. అయితే అన్నీ కృష్ణార్పణం, అన్నీ సాయార్పణం అని కర్మలు చెయ్యాలి. అదే కర్మయోగం అనబడుతుంది. చేసిన ప్రతి పని ఫలితం భగవదర్పణం చేస్తే అది కర్మయోగంగా మారుతుంది అని భగవద్గీత చెప్తుంది. చేసిన ప్రతి పనిని కృష్ణార్పణం, సాయార్పణం అనుకొని చేస్తే అది కర్మ ఫలితాలను సృష్టించకుండా, పాపపుణ్యాలను సృష్టించకుండా భగవంతుడు అర్పితం అవుతుంది. కాబట్టి పునర్జన్మ ఉండదు అని చెప్తుంది. అయితే ఇక్కడ ఒక చిన్న రహస్యం ఏమిటంటే, పుణ్యకర్మల ఫలితాలు మాత్రమే భగవదర్పితం చేయడానికి అవకాశం ఉంది. కానీ నేను పాపం చేసి కృష్ణార్పణం అంటాను, సాయార్పణం అంటే కుదరదు. ఎందుకంటే మన వాళ్ళు చాలా తెలివిగలలో కదా, చాలామంది సినిమాలో చూస్తుంటాం. కొంతమంది విలన్లు కొంతమందిని కాల్చి చంపేసి చేసేది చేయించేది అంతా కృష్ణుడే నాయన, నేను కాదు అంటాడు అన్నమాట. ఈ లాజిక్ అక్కడ కుదరదు. ఆ తర్వాత నిన్ను కూడా కృష్ణ పరమాత్మ ఎవరితో కాల్పించేసి చేసేది చేయించేది అంతా నేనే నాయన అంటాడు అనమాట. అందుకని పుణ్యకర్మలను మాత్రమే కృష్ణార్పణం, సాయార్పణం చెయ్యగలవు. కానీ పాపకర్మలను చేసి కృష్ణార్పణం, సాయార్పణం కుదరదు సుమా, గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ. ఓకే. అదేవిధంగా అసలు ఏది ఈ జన్మలో మనకు పుణ్యఫలం, ఏది పాపఫలం ఎలా గుర్తించాలి అన్నప్పుడు, అకస్మాత్తుగా వచ్చే లాభం నీ పూర్వజన్మ పుణ్యఫలం. ఈ జన్మలో నువ్వు అంత పుణ్యం ఏం చేయలా, నువ్వేమీ కష్టపడి సంపాదించలా, కానీ అకస్మాత్తుగా నీకేదో కలిసి వచ్చింది, అది పూర్వజన్మ పుణ్యఫలం.
అకస్మాత్తుగా నీకు ఒక భయంకరమైనటువంటి వ్యాధి వచ్చింది. నువ్వు మంచివాడివి, చాలా చక్కగా జీవిస్తున్నావు, ఏ ఆహార నియమాలు పాటిస్తున్నావు, ధర్మంగా జీవిస్తున్నావు, ధ్యానం చేస్తున్నావు, జపం చేస్తున్నావు, దానం చేస్తున్నావు, ధర్మం చేస్తున్నావు. ఎవరు భీమాజీ పాటిల్ లాగా మంచివాడు, చాలా గొప్పవాడు, దాన ధర్మాలు చేస్తున్నాడు, సాత్వికుడు, సమాజానికి ఎప్పుడు సేవ చేస్తుంటాడు. అటువంటి మంచివాడికి క్షయవ్యాధి వచ్చింది. అలా ఎందుకు వచ్చిందయ్యా అంటే పూర్వజన్మ కర్మఫలం. ఒకటే గుర్తుపెట్టుకోండి, అకస్మాత్తుగా వచ్చే లాభం పూర్వజన్మ పుణ్యఫలం, అకస్మాత్తుగా వచ్చే కష్టం నష్టం పూర్వజన్మ పాపఫలం. దీన్ని ఇలా అన్నీ కాదు. ఇప్పుడు జలుబు వచ్చింది, ఇది పూర్వజన్మ పాపఫలం కాదు. నువ్వు రాత్రిలో పొద్దునో ఐస్ క్రీమో ఏదో తిని ఉంటావు, లేకపోతే ఇంకెక్కడో నీళ్లు మారిపోయి ఉంటాయి, దానివల్ల వచ్చింది, అంతేగాని ఇది కూడా పూర్వజన్మ ఫలమే. దగ్గుతే పూర్వజన్మ ఫలమే, తుమ్మితే పూర్వజన్మ ఫలమే అని కుదరదు. ఓకేనా? కాబట్టి అకస్మాత్తుగా వచ్చే లాభ నష్టాలు ఏవైతే కష్టాలు ఉంటాయో అవి పూర్వజన్మకు సంబంధించినటువంటి ప్రారంధ కర్మఫలాలు అని తెలుస్తుంది. ఇక దీనిలో వెళ్తే చాలా చాలా ఉంటుంది. మా బావగారికి ఆకలేస్తుంటుంది, తొందరగా ముగించకపోతే తర్వాత పెడతాడు. కాబట్టి నేను ముగిస్తాను, కానీ సచ్చరిత్రలో ఉన్నటువంటి కర్మఫలాలకు సంబంధించిన టకటక చెప్పిస్తాను. ఇంతకుముందు బావగారు చెప్పారు 2 మేకల కథ. ఈ 2 మేకల కథలో పూర్వజన్మ కర్మఫలం ఏంటంటే అన్నదమ్ములు ఇద్దరు ఒకరిని ఒకరు కొట్టుకొని చంపుకున్నారు. చంపుకోవడం వల్ల ఏమైంది, వచ్చే జన్మలో మేకలై పుట్టారు. బాగా గుర్తుపెట్టుకోండి, ఎవరైతే ఒకరిని చంపుతారో వాడు ఖచ్చితంగా మరో జన్మలో మేకలా పుడతాడు. ఎందుకని? చంపిన వాడు చంపబడాలంటే మేకయే పుట్టాలి. మేకను మాత్రమే చాలా దౌర్జన్యంగా, చట్టసమ్మతంగా, రాజ్యాంగ సమ్మతంగా కోస్తారు మెడబెట్టి. అంత రాజ్యాంగ సమ్మతం ఎందుకు ఇచ్చారంటే పూర్వజన్మలో నువ్వు అనవసరంగా ఒకరిని చంపావురా అని ఈ జన్మలో రాజ్యాంగం పర్మిషన్ ఇచ్చేసింది, మేకని కోళ్ళని కోసి పడేయచ్చు అని చెప్పి. కాబట్టి జాగ్రత్తగా ఎవరి జోలికి వెళ్ళకూడదు, హత్యలు చేయకూడదు, గుర్తుపెట్టుకోవాలి. తర్వాత మానవ జన్మ, మన కాపాడే భార్య బాబా ఆమె జన్మల గురించి చెప్తూ ఈమె పూర్వజన్మలో ఒక ఆవు, ఆ తర్వాత ఒక క్షత్రియుని ఇంట్లో పుట్టింది, ఆ తర్వాత వైశ్యుని ఇంట్లో పుట్టింది, ఆ తర్వాత బ్రాహ్మణుల ఇంట్లో పుట్టింది అని చెప్తాడు. దీన్ని బట్టి ఏం చేస్తుందంటే మానవుడు తిరిగి ఒకసారి జంతు జన్మలోకి వెళ్తే తిరిగి మానవుడిగా జన్మించడానికి ముందు ఆవుగా పుడతాడు. ఆవు అనేది సకల దేవతా స్వరూపం కాబట్టి, పవిత్రమైనది కాబట్టి ఆవుగా పుట్టిన తర్వాత మానవ జన్మలోకి వస్తాడు అని బాబా గారు చెప్పడం ద్వారా తెలుస్తూ ఉంది. కాబట్టి ఈ కర్మ సిద్ధాంతం ఎందుకు మానవుడు జంతు జన్మలోకి వెళ్తాడయ్యానంటే ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. మానవుడు ఒకసారి జంతు జన్మలోకి వెళ్ళాలంటే ఎక్స్ట్రాడినరీ వరస్ట్ ఫెలో అయితే, అంటే వాడిలో పరమ దరిద్రమైన ఉండకూడని మానవుడికి ఉండాల్సిన ఒక్క గుడ్డుపాటి కూడా లేకపోతే వాడు జంతు జన్మలోకి వెళ్ళిపోతాడు. అంటే అంత దుర్మార్గమైన ఆలోచనలు, కోరికలు, జీవన విధానం లేకుండా మనం జాగ్రత్త పడాలి మానవుడిగా పుట్టాలి అంటే. బసప్ప వీరభద్రప్ప వీళ్ళిద్దరూ పాము కప్పలుగా పుట్టారు. ఒక అతను అడిగాడు, ఏమండి వీరభద్రప్ప అంటే చంపుతా అన్నాడు, వాడిలో ద్వేషం ఎక్కువ ఉంది, క్రోధం ఎక్కువ ఉంది, పగ ఎక్కువ ఉంది, అందుకని వాడు పాముగా పుట్టాడు. పాపం చెన్నబసప్ప చాలా అమాయకుడు కదండి, మంచివాడు కదా, వాడెందుకండి కప్పగా జన్మించాడు, జంతు జన్మకి వెళ్ళిపోయాడు అంటే కృష్ణ పరమాత్మ గీతలో చెప్పింది గుర్తుపెట్టుకోవాలి. చనిపోయే సమయానికి నీ మానసిక స్థితి ఎలా ఉంటుందో ఆ జన్మను నువ్వు పొందుతావు. అందుకని చనిపోయే టైంలో మనందరం కూడా సాయిరాం 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 అని నామస్మరణ చేసుకోగలిగితే గురువును చేరుకుంటాం. కానీ అది అంత సులభంగా రాదు. అనన్యంగా నిరంతరంగా గురునామస్మరణ చేయడం ఎవరికి సాధ్యమవుతుందో, నడుస్తున్నా, కూర్చుంటున్నా, మాట్లాడుతున్నా, స్నానం చేస్తున్నా, తింటున్నా, ఏం చేస్తున్నా సాయిరాం 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 అని ఎవరి హృదయం అయితే నామస్మరణ పలుకుతుందో వారు చనిపోయేటప్పుడు సాయినామస్మరణ చేయగలుగుతారు తప్ప కేవలం సత్సంగాల్లో, భజనలో, అప్పుడప్పుడు పాటుటయంగా భగవన్నామస్మరణ చేసే వాళ్ళకి అది సాధ్యం కాదు. ఒక మహాత్మా గాంధీకి సాధ్యం. ఆయన గాడ్సే గారు కాల్చినప్పుడు అబ్బా అలా హే రామ్ అన్నాడు. ఎలా అనగలిగాడు? ఆయన మనసులో నిరంతరం హే రామ్ హే రామ్
హే రామ్ హే రామ్ హే రామ్ హే రామ్ అని జపిస్తున్నాడు కాబట్టి గుండు తగిన వెంటనే హే రామ్ అన్నాడు. మనం ఏం జపిస్తున్నాం అదే బయటకు వస్తుంది. వాడు బాగున్నాడా, అమెరికాలో వాడు ఎలా ఉన్నాడో ఏంటో, ఆ చిన్నది ఎలా ఉందో, ఆ మనవడు ఏం చేస్తున్నాడో ఏంటో, వాడికి ఇంకా మాటలు రాలేదు, వాడికి మంచి కాలేజీలో సీటు రాలేదు, మనవడికి ఇంకా పెళ్లి కాలేదు. నాకు ఇంకా కొంతమంది భక్తురాలు ఫోన్ చేస్తుంటారు, సాయిదాస్ గారు మా మనవడికి పెళ్లి కావట్లేదు, ఒక మంచి అమ్మాయిని చూడండి. ఆమె మాయలో పడ్డం కాకుండా నన్ను కూడా మాయలో పడ్డాను. నా పిల్లలకే నేను పెళ్లి చేయలేదు, ఆ బాధ్యత మా ఆవిడ తీసుకుంది. 2 సంవత్సరాలు పగలు రాత్రి కష్టపడి అల్లులను సంపాదించుకుంది. నా పిల్లలకే నేను అల్లులు అంటే నాకు అసలు 1% కూడా నేను వాళ్ళకి సంబంధించిన ఆలోచన చేయలేదు. ఇప్పుడు ఆమె వయసు 70 సంవత్సరాలు, 75, మనవడికి పెళ్లి కాలేదు. మనవడికి పెళ్లి కాకపోతే తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారు కదా, నీకు అవసరమా? మళ్ళీ ఎంత మంచి భక్తురాలంటే మహాభక్తురాలు, మామూలు భక్తురాలు కాదు ఆమె. బాబా ఎప్పుడు ఆమె దగ్గర కూర్చొని మాట్లాడుతూ ఉంటాడు, అంత మంచి భక్తురాలు. కానీ ఇలా మాయ మనకు పట్టి వేధిస్తూ ఉంటుంది. మీ అందరికీ ఎందుకు చెప్తున్నానంటే 60 సంవత్సరాలు దాటిన తర్వాత రామకృష్ణ సాయి సాయి అనుకోవడం నేర్చుకోండి, వదిలేయండి, వాళ్ళ తల్లిదండ్రులు చూసుకుంటారు. మనం చేసేది లేదు, పాడు లేదు, ఊరికి ఆలోచించి మన బుద్ధి మైండ్ పాడు చేసుకోవడం, భగవన్నామస్వామికి దూరం కావడం తప్ప నువ్వు ఏం జరుగుతావు? కదలలేవు, మెదలలేవు, నడవలేవు, కూర్చుంటే లెగలేవు. ఆ స్థితిలో వాళ్ళట్లా వీళ్ళిట్లా మనోడిట్లా వీళ్ళిట్లా, ఇవన్నీ అవసరమా? ఇవన్నీ అజ్ఞాన జనితాలు, సంస్కారాలు. కాబట్టి కప్పగా ఎందుకు పుట్టాడయ్యా అంటే చెన్నబసప్ప చనిపోయే సమయానికి వాడి పరిస్థితి ఏమిటంటే వీరభద్రప్ప నన్ను చంపుతాడు, వీరభద్రప్ప నన్ను చంపుతాడు, వీరభద్రప్ప నన్ను చంపుతాడు, వీరభద్రప్ప నన్ను చంపుతాడు, ఇంతే. ఇదే కలవరిస్తూ తావిస్తూ చచ్చాడు. అంటే పిరికివాడు. ఆ పిరికితనానికి లక్షణమే కప్పగా పుట్టాడు. కాబట్టి కృష్ణ పరమాత్మ గీతలో చెప్పాడు, చనిపోయే సమయానికి నీ మానసిక స్థితి ఎలా ఉంటుందో తిరిగి జన్మ అదే తీసుకుంటావు. ఎవరో ఒక ఋషి జింక బాగుందని పెంచుకొని చనిపోయేటప్పుడు ఆ జింకను చూస్తూ అయ్యో నేను వెళ్ళిపోతే ఈ జింకను ఎవరు పెంచుతారు, ఎవరు చూస్తారు, దీని సంరక్షణ ఎలాగా అని ఆలోచిస్తూ చనిపోయి అంత గొప్ప ఋషి కూడా మరుజన్మలో జింకగా పుట్టాల్సి వచ్చిందంట. ఇది కర్మ సిద్ధాంతం, పునర్జన్మ సిద్ధాంతం, ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉంటుంది. ఈ విధంగా ఇవన్నీ అయిన తర్వాత ఈ యొక్క కర్మ సిద్ధాంతం గురించి పురాణాల్లో భగవంతుడైన శ్రీమన్నారాయణుడు రామచంద్రుడు వాలిని చెట్టుచాటు నుంచి చంపినందుకు ఆ కర్మని భాగవతంలో శ్రీకృష్ణ పరమాత్మగా ఒక బోయవాడి ద్వారా, అంటే వాలి బోయవాడిగా పుట్టాడు, రాముడు కృష్ణుడిగా పుట్టాడు. ఆ బోయవాడి చేత బాణం వేయించుకుని కృష్ణుడు ఆ కర్మ ఫలితాన్ని స్వీకరించాడు అని చెప్తారు. కాబట్టి కర్మ ఫలితాన్ని సాక్షాత్తు భగవంతుడు కూడా తప్పించుకోలేకపోయాడు. అలాగే రమణ మహర్షి గారి కథ కూడా ఒకటి ఉంది. ఆయన అరుణాచలం కొండ మీద నడుస్తూ ఉన్నాడు. ఈలోగా అతనితో పాటు శిష్యుడు కూడా ఉన్నాడు. ఆ శిష్యుడికి ఏం చెప్పాడంటే, ఒరే వెళ్ళి ఒక గుడ్డముక్క తీసుకురా అన్నాడు. ఆ శిష్యుడు వెళ్ళి ఒక గుడ్డముక్క తీసుకొని వచ్చాడు. రమణ మహర్షి గారు నడుస్తూ ఉన్నారు. 2 అడుగులు ముందుకు వెళ్ళేసరికి కొండ నుంచి ఒక చిన్న రాయి వచ్చి ఆయన బొటన వేలి మీద పడి ఆ వేలు చితికిపోయి రక్తం వచ్చింది. వెంటనే శిష్యుడు తెచ్చిన ఆ గుడ్డని ఆ కాలుకు చుట్టుకున్నాడు. అప్పుడు శిష్యుడు అడిగాడు, స్వామి 2 అడుగుల ముందు నడిస్తే ఆ రాయి పడుతుంది, దెబ్బ తగ్గుతుంది తెలుసు కదా, నడవకుండా ఉండొచ్చు కదా, ముందుకు వెళ్లకుండా ఉండొచ్చు కదా, మీకు అన్నీ తెలుసు కదా అన్నప్పుడు, నాయన ఇప్పుడు నేను తప్పించుకుంటే రేపది అంతకంటే ఎక్కువగా నన్ను బాధిస్తుంది. కర్మ ఫలితం ఎవరూ తప్పించుకోలేరు. ఇది కూడా సాయిబాబా వారు సచరిత్రలో మనకు అనేక సందర్భాల్లో కర్మ ఫలితాలు అనుభవించి విముక్తి పొందవలసిందే కానీ తప్పించుకునే ప్రయత్నం లేదు అన్నాడు. అందులో భాగంగానే బాబా గారు తమ బిడ్డల్ని భక్తుల్ని రక్షించేటప్పుడు కొంతమంది కర్మ ఫలితాన్ని ఊదితో తీసేశాడు, కొంతమంది కర్మ ఫలితాన్ని చేయితో తాకి తీసేశాడు, కొంతమంది కర్మ ఫలితాలని సంకల్పంతో తీసేశాడు, కొంతమంది కర్మ ఫలితాలు స్వయంగా ఆయనే అనుభవించి తీసేశాడు. ఒకరికి అలా ఎందుకు తీశాడు, ఒకరికి ఇలా ఆయనే అనుభవించేందుకు తీసేయాడు అని అంటే దీనికి కూడా కర్మ సిద్ధాంతమే మూలం. ఏమిటయ్యా అంటే, ఎవరి అకౌంట్లో అయితే పుణ్యఫలం ఎక్కువగా ఉంటుందో ఆ పుణ్యఫలాన్ని ఖర్చు పెట్టి
వాళ్ళ యొక్క కర్మ ఫలితాలను తొలగిస్తూ ఉంటాడు. ఒకవేళ అటువంటి బ్యాలెన్స్ లేకపోతే ఆయనే తీసుకుంటాడు. ఆయనే తీసుకోవాలంటే దానికి కావలసినంత శ్రద్ధ, భక్తి, గురుసేవ, అనన్యమైనటువంటి విశ్వాసం ఉన్న భక్తుడి విషయంలో మాత్రమే ఆయన కలగజేసుకొని వారి కర్మ ఫలితాల్ని ఆయన స్వీకరిస్తాడు. ఉంటే నీ యొక్క పుణ్యఫలమైనా ఉండాలి క్రెడిట్లో, లేదా బాబా మీద అనన్యమైనటువంటి భక్తి విశ్వాసాలైనా ఉండాలి. ఈ రెండు కూడా లేకపోతే కూడా బాబా తీసేయగలుగుతాడు. అది ఎలాగంటే వచ్చే జన్మలో నీ పుణ్యకర్మల ఫలితాల నుంచి ఇప్పుడు కొంత తీసుకొని కూడా తొలగించగలడు. ఈ యొక్క అడ్జస్ట్మెంట్ చేయగలిగిన వారు ఈ సృష్టిలో ఒక గురువు మాత్రమే. నీ కర్మ ఫలితాలను తొలగించాలన్నా, ఆయన స్వీకరించాలన్నా, కర్మ ట్రాన్స్ఫర్ చేయాలన్నా కూడా ఒక గురువుకు మాత్రమే సాధ్యమవుతుంది. కాబట్టి గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుర్దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ అని శాస్త్రం చెప్తుంది. కాబట్టి గురువును మించిన దైవం లేదు. గురువును ఆశ్రయించినటువంటి వారికి ఏ లోటు రాదు. ఏదైనా లోటు పాటు ఉంది అంటే అది నీ యొక్క విశ్వాసంలోనే ఉంది సుమా. కాబట్టి ఆ విశ్వాసం, ఆ భక్తి ఉన్నప్పుడు ఎంతటి దాని ఆయనకెంతండి బాబు, అనంతకోటి బ్రహ్మాండ నాయకుడు, అనంతకోటి బ్రహ్మాండాలను దూది పిందెల్లా విశ్వంలో ఆడిస్తున్నటువంటి వాడు. నీ కర్మఫలం తొలగించడం ఆయనకు ఒక లెక్క. కను రెప్పపాటు కాలంలో ఈ సృష్టిలో ఉన్న వాళ్ళందరి కర్మఫలాలు కూడా తొలగించగలడు. కానీ దానికి ఒక సిస్టమ్ ఉంది. అదే కర్మ సిద్ధాంతం, అదే నీ పుణ్యరాశి, అదే నీ భక్తి విశ్వాసం. ఉంటే నీ పుణ్యరాశి అయినా ఉండాలి అకౌంట్లో, లేదా ఆయన మీద అనన్యమైన భక్తి విశ్వాసమైనా ఉండాలి. ఏదైనా చేయగలడు నా గురువు తలుచుకుంటే ఈ క్షణమే జరిగిపోతుంది అన్న విశ్వాసం ఉండాలి. అటువంటి వారికి ఫలితాలు అతి సులభ సాధ్యం. గురువు సిద్ధంగా ఉన్నాడు, తీసుకోవడానికి కావాల్సిన అర్హత మనం సంపాదించుకోవాలి. ఇంకా ఈ కర్మ సిద్ధాంతం చాలా ఉంది. ఇది నా కర్మ అంటే పట్టుకోగలిగిన కర్మ ఉంది. చేతులు కాస్త ఎక్కువ గట్టిగా ఊపుతున్నావు సాయిదాసు అంటున్నాడు బాబా గారు. ఇంకా చాలే, అయిపోయింది. ఓకే, టైం అయిపోయింది, మనం ముగిద్దాం. మధ్యాహ్నం నుంచి మా రజనీ కుమార్ గారి సత్సంగం ఉంటుంది, అలాగే మా సోదరుడు భగవద్గీత సత్సంగం ఉంటుంది. శ్రీ సచిదానంద సమార్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి, సాయినాథ్ మహారాజ్ కి, సాయినాథ్ మహారాజ్ కి, సాయినాథ్ మహారాజ్ కి జై సాయి. వైద్యానికి డబ్బులు లేక ఇబ్బంది పడుతున్నాను. నేను సంస్థ తరఫున నేను 1,000 రూపాయలు ఇస్తాను. మా కోడలు చెప్పి తొందరగా.